హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం నిన్న జరిగిన ఎస్జిటి పేపర్ ఓకేనా. ఎస్జిటి పేపర్లో బిట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా దీనిగా ఓకేనా, సింపుల్ మోడరేట్గా ఇచ్చాడు, కొంతమంది సింపుల్గా ఉన్నాయని కానీ అక్కడ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ బట్టి పేపర్ ఉంటుంది సార్ ఓకేనా. బయటకు వచ్చేటప్పుడు బాగా ఉంది అనుకుంటాం, కానీ అక్కడ ఇచ్చే పేపర్స్లో బిట్స్ ఆ రాస్తున్న విద్యార్థి తెలుస్తుంది. అందులో మ్యాథ్స్ బిట్స్ వచ్చేటప్పటికి అన్నీ సింపుల్గా ఉంటాయనిపిస్తాయి, కానీ అక్కడికి వచ్చేటప్పుడు బిట్స్ ఎలాంటివి అడుగుతున్నాడు. చాలా మనం బయట నుండి చూసేవాళ్ళం చాలా సింపుల్గా ఉంది, బయట కొంత బాగా ఉంది అనుకుంటాం, కానీ ఆ 2.5 అవర్స్ 3 అవర్స్లో మీరు రాసేటప్పుడు ఓకేనా, కొంతమంది 1 అవర్లో కూడా కంప్లీట్ చేస్తుంటారు ఇచ్చిన టైం కంటే ముందే. కానీ ఆ రాసేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందండి చూసుకుంటే ఓకేనా, బిట్స్ వాడు ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడంటే టాపిక్ టచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్, 16 బిట్లు ఓకేనా మీకు ఇచ్చినప్పుడు ఆ 16లో ఫస్ట్ బిట్ చూడండి, ఇక్కడ సోపాన రేఖాచిత్రం నందు దీర్ఘచతురస్ర కమ్మి పొడవులు దేన్ని సూచించును అన్నాడు ఓకేనా. ఆన్సర్ టికెట్ వేస్తాం ఓకే, కానీ దీని చుట్టుపక్కల వచ్చే బిట్స్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి ఎలాంటివి అడుగుతాడు అనే దీంట్లో మనం దీని బేసిక్ కాన్సెప్ట్ అంతా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ బిట్ని చూడగానే దాని చుట్టుపక్కల అంతా కూడా సరౌండింగ్స్ అన్నీ నీకు గుర్తొచ్చేయాలి, అంటే నెక్స్ట్ రాసే వాళ్ళకి టాపిక్ మీద ఒక గ్రిప్ వచ్చేయాలి. దానికోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ సార్ ఓకేనా. ఒకసారి చూడండి, మీ టైం వేస్ట్ అనుకుంటే పక్కన పడేద్దాం ఓకేనా. ఓన్లీ మనకి ఎంతో కొంత ఒక్కసారిగా రివిజన్ అయిపోతుంది, ఒక్కసారిగా గుర్తొస్తుంది కాన్సెప్ట్ అనుకుంటే చూడండి, లేదంటే ఇనఫ్ ఓకేనా, విడిచిపెట్టేద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ సోపాన రేఖాచిత్రం అని తీసుకున్నప్పుడు ఓకేనా, ఇక్కడ రేఖాచిత్రాలు అనే కాన్సెప్ట్ను వాడాడు. ఎక్కడైతే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావో అక్కడ నుండే బిట్లు తీసుకొని అడుగుతున్నాడు. అంటే ఒక టాపిక్ వచ్చేటప్పటికి ఓకేనా, ఎక్కువగా బిట్స్ ఇక్కడ నుండి ఎక్కువ నేర్చుకోను, కన్ఫ్యూజ్ అయిపోతాను ఇదా అదా అని ఆన్సర్, అలాంటి బిట్లలో నుండి అడిగిన బిట్ సార్ ఇది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఎక్కడదంటే సాంఖ్యక శాస్త్రం రేఖాచిత్రాలు అనే కాన్సెప్ట్ సార్, రేఖా చిత్రాలు ఓకేనా. ఈ రేఖా చిత్రాలు ఎన్ని ఉంటాయి చూడండి. ఒకటోది సోపాన చిత్రం, ఒకటోది ఏంటండి సోపాన చిత్రం. రెండోది ఓకేనా పౌనపుణ్య వక్రం, పౌనపుణ్య వక్రం. మూడోది పౌనపుణ్య బహుభుజి, పౌనపుణ్య బహుభుజి. నాలుగోది ఓకేనా ఇది ఆరోహణ సంచిత పౌనపుణ్యం, ఆరోహణ సంచిత పౌనపుణ్యం, పౌనపుణ్య వక్రం అంటాడు. నెక్స్ట్ అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రం, అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రం, పౌనపుణ్య వక్రం. నెక్స్ట్ ఆరోది ఓకేనా ఓగివ్ వక్రం, ఓగివ్ వక్రం. ఇవి పదాలు సార్ ఓకేనా. మరి ఈ పదాల నుండి సోపాన చిత్రం అనే కాన్సెప్ట్ని అడిగాడు. ఈ సోపాన చిత్రంనే మనం ఇంగ్లీష్లో హిస్టోగ్రామ్ అంటాం ఓకేనా. హిస్టోగ్రామ్ అన్నా సోపాన చిత్రం అన్నా ఒకటే. సోపాన చిత్రం ఇంకో పేరు ఏంటి అని అడిగితే హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి, దీర్ఘ చతురస్రాలు అని. మరి దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ అక్షము వై అక్షము తీసుకుంటే ఓకేనా, డయాగ్రామ్లో చూడండి 0 to 10, 10 to 20, 20 to 30 ఓకేనా, 30 to 40, 40 to 50 ఇలా తరగతి అంతరాలు ఇచ్చి మార్కులు ఇచ్చాడు సార్ విద్యార్థులు. ఇక్కడ 12 అని, ఇక్కడ ఒక 15 అని, ఇక్కడ 20 అని, ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 4 ఇలా ఇచ్చాడు సార్. ఇక్కడ ఇది తరగతి అంతరము, తరగతి అంతరము ఓకేనా. ఇది విద్యార్థుల సంఖ్య అంటే పౌనపుణ్యం. సపోజ్ 50 మార్కులకి ఎగ్జామ్ పెట్టాం సార్, ఆ 50 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఇది డిస్ట్రిబ్యూటివ్ టేబుల్ అంటాం, పౌనపుణ్య విభాజన పట్టిక అంటున్నాం ఓకేనా. 50 మార్కులకి ఎగ్జామ్ పెడితే 0 to 10 12 మంది, 10 to 20 15, 20 to 30 20 మెంబర్స్, 30 to 40 80 మెంబర్స్, 40 to 50 4 మెంబర్స్ వచ్చారనుకుందాం. ఇప్పుడు మనం ఎగ్జామ్ పెట్టాం సార్. ఈ రేఖాచిత్రంలో ఎగ్జామ్ పెట్టడం వల్ల ఓకేనా, ఓ విద్యార్థి కాన్సెప్ట్ చూడండి, రేఖాచిత్రంలో సోపాన చిత్రము అంటే ఓకేనా 0 to 10 12 అన్నాం కదా. ఇప్పుడు ఈ సోపాన చిత్రంలో ఎక్స్ అక్షం మీద 0 10 ఓకేనా, 20 30 40 ఓకేనా, 50 60 ఇలా తీసుకున్నాం సార్ ఓకేనా. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 5 10 15 20 ఓకేనా, 25 ఇది విద్యార్థుల సంఖ్య తీసుకున్నాం. ఈ ఎక్స్ అక్షం మీద మనం ఏం తీసుకున్నామండి ఓకేనా, తరగతి చూడండి సార్, తరగతి అంతరం, తరగతి అంతరం. ఎందుకంటే ఈ బిట్స్ అడుగుతాడు సార్, తరగతి అంతరం. ఇక్కడ పౌనపుణ్యం, ఇక్కడేమి విద్యార్థుల సంఖ్య పౌనపుణ్యం వై అక్షం ఓకేనా, ఇది ఎక్స్ అక్షం ఇది వై అక్షం. మరి తరగతి అంతరం అన్నాడు కదా, సోపాన చిత్రం 0 to 10 ఎంత అండి 12 మెంబర్స్, 0 to 10 12 మెంబర్స్ వచ్చారు అంటే 12 అంటే ఇగో ఎక్కడైనా ఇగో ఇలా
ఇది 0 to 10కి. ఓకేనా, 0 to 10 తరగతి అంతరంలో 12 మంది విద్యార్థులు. తర్వాత 10 to 20 15. ఓకేనా, ఇగో ఇది 15. నెక్స్ట్ 20 to 30 20 మెంబర్స్. ఓకేనా, ఇది 30, ఇది 40, ఇలా తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ 30, ఇది 30 to 40 80 మెంబర్స్ కదా. 30 to 40 ఎంత అండి? 80. ఇగో ఇక్కడ 10 కంటే తక్కువ. నెక్స్ట్ 40 to 50 4 మెంబర్స్. 40 to 50 ఎంత అండి? 4 మెంబర్స్. ఇగో ఇలా డయాగ్రామ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి సార్, ఇవి దీర్ఘచతురస్రాలు, వీటినే కమ్మీలు అంటాము. ఈ కమ్మీల యొక్క వెడల్పు సమానంగా ఉంటుంది. కమ్మీ యొక్క వెడల్పు ఏముంటుందండి? సమానంగా. అంటే దీర్ఘచతురస్రం తీసుకుంటే ఇగో ఇలా, ఈ దీర్ఘచతురస్రం తీసుకుంటే ఇది వెడల్పు, ఇది పొడవు. ఓకేనా, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. వెడల్పు దేన్ని సూచిస్తుందంటే తరగతి అంతరాన్ని. వెడల్పు దేన్ని సూచిస్తుంది? తరగతి అంతరాన్ని. మరి పొడవు దేన్ని సూచిస్తుంది? పౌనపున్యాన్ని సూచిస్తుంది. ఇది బిట్టు. సోపాన చిత్రంలో కమ్మి యొక్క పొడవులు దేన్ని సూచిస్తాయి? పౌనపున్యాన్ని. ఓకేనా, వెడల్పు దేన్ని సూచిస్తాయి? తరగతి అంతరాన్ని. క్లారిటీ వచ్చిందా? మరి ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రాల మధ్య ఖాళీ ఉండదు. ఓకేనా, ఒకవేళ ఖాళీ ఉంటే అది ఏం పాఠము? దీర్ఘచతురస్రాల కమ్మీల మధ్య ఖాళీలు ఉంటే అది కమ్మీ రేఖాచిత్రము అంటాం. దాన్ని ఏమంటామండి? కమ్మీ రేఖాచిత్రం. మరి ఆ కమ్మీ రేఖాచిత్రంలో కూడా దీర్ఘచతురస్రాలు లేదా కమ్మీలు ఉంటాయి. వాటిలో వెడల్పు దేన్ని సూచిస్తాయంటే దేన్ని చూపించవు. చూపర్ల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఓకేనా అలా సమానంగా ఉంచుతారు. ఇక్కడ వెడల్పు, అక్కడ వెడల్పు. ఇప్పుడు తేడా చూశారు కదా, అందుకు కన్ఫ్యూజ్ అవుతారని బిట్ అడుగుతున్నాడు సార్. ఓకేనా, ఇక్కడ వెడల్పు దేన్ని సూచిస్తుందంటే తరగతి అంతరాన్ని. అక్కడ వెడల్పు కమ్మీ రేఖాచిత్రం అంటే ఇగో ఇలా ఉంటుంది సార్. కమ్మీ రేఖాచిత్రంలో గ్యాప్ ఇగో ఇలా ఉందనుకోండి, ఇలా గ్యాప్లు వస్తాయి మధ్యలో. ఓకేనా, ఇలా ఇది ఎక్స్ అక్షం, ఇది వై అక్షం. వెడల్పు సమానంగా ఉంటాయి కానీ దేన్ని సూచించవు. అలాగే కమ్మీల మధ్య ఖాళీలు సమానంగా ఉంచుతారు, దేన్ని సూచించవు. మరి దేనికోసం ఉంచుతారంటే చూపర్ల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే. అంటే మనం అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్ మధ్య ఒకరిదే అనుకోండి, గ్రేటర్ వే అన్నాం అనుకోండి, ఆ మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఒకేలా ఉండి మధ్యలో గ్యాప్లు ఉంచుతారు, అంటే సూపర్ల దృష్టిని ఆకర్షించడానికి. అలా ఇక్కడ కూడా వెడల్పు సమానంగా ఉంటుంది కానీ దేన్ని సూచించదు. గ్యాప్లు ఉంచుతారు, దేన్ని సూచించదు. ఓకే, ఇది కమ్మీ రేఖ. వెడల్పుల మధ్య ఖాళీ ఉండదు. ఏది? ఈ కమ్మీల మధ్య ఖాళీలు ఉండదు కనుక ఇది సోపాన చిత్రం. దీన్నే హిస్టోగ్రామ్ అంటారు. ఈ సోపాన చిత్రం ఎక్స్ అక్షం మీద ఏముంటాయి? తరగతాంతరం. వై అక్షం మీద ఏముంటాయి? పౌనపున్యం. వెడల్పు దేన్ని సూచిస్తుంది? తరగతాంతరాన్ని. పొడవు దేన్ని సూచిస్తుంది? పౌనపున్యాన్ని. ఓకేనా సార్? ఒకటోది అయిపోయింది సార్. రెండోది పౌనపున్య వక్రము. ఓకేనా, రెండోది ఏంటండి? పౌనపున్య వక్రము అంటాను. అంటే ఫ్రీక్వెన్సీ ఓకేనా కర్వ్. మరి ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్ దేన్ని సూచిస్తుంది? ఫ్రీక్వెన్సీ కర్వ్ తీసుకున్నాం అనుకోండి సార్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ డైరెక్ట్ రాసేస్తాను. ఎక్స్ అక్షం ఇది సార్, వై అక్షం. ఎక్స్ అక్షం మీద తరగతి మధ్య విలువలు వస్తాయి సార్. తరగతి మధ్య విలువలు, తరగతి మధ్య విలువలు సార్. ఎక్స్ అక్షం మీద తరగతి మధ్య విలువలు, వై అక్షం మీద పౌనపున్యము. వై అక్షం మీద ఏముంటుందండి? పౌన పుణ్యము. మరి ఇక్కడ డయాగ్రామ్ తరగతి మధ్య విలువలు అంటే ఇంకోటి సార్, ఈ 0 10 కలిపి బై 2 చేసామనుకోండి, తరగతి మధ్య విలువ వస్తుంది అంటే 5. తరగతి మధ్య విలువ ఒక 10కి 12కి మధ్యలో ఎంత అండి? 15, 20, 30, 25. ఓకేనా, 35, 45 ఇవి తరగతి మధ్య. ఈ తరగతి మధ్య విలువలకు ఈ పౌనపున్యానికి వక్రం గీస్తే ఓకేనా, ఆ వక్రము ఎలా వస్తుందంటే మనకి ఓకేనా మధ్య విలువలను కలుపుతూ గీసామనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి 0 to 10 అంటే మధ్య విలువ ఏమవుతుందండి? 0, 10కి మధ్య విలువ 5, 20కి మధ్య విలువ 15. ఓకేనా, 30కి మధ్య విలువ అన్నాం కదా. ఇవన్నీ మళ్ళీ రాయకుండా చూడండి. మధ్య విలువలు అంటే ఇవేనా? ఇది మధ్య విలువ అవుతుంది సార్. ఓకేనా, ఏది 0కి 5 కంటే ఇది 5. 5 దగ్గర ఎంత? 12. అలాగే 15 దగ్గర ఎంత అండి? 15. అలాగే 20 దగ్గర 20కి 30కి మధ్యలో ఓకేనా, అంటే 25 దగ్గర ఎంత? అది 20. అలాగే 30కి 40కి అంటే 35 దగ్గర ఎంత అండి? 35 దగ్గర చూడండి 8. 35 దగ్గర 8. అలాగే 40కి 50కి మధ్యలో అంటే 45 దగ్గర మిడ్ విలువ ఇది 45. మరి దాని మధ్య విలువ ఇదిగో ఇది. మరి వీటిని ఇలా కలుపుకుంటూ ఇగో ఇలా డయాగ్రామ్ గీసాం చూడండి సార్. ఇగో ఇలా ఓకేనా, ఇలా గీస్తున్నప్పుడు ఆ డయాగ్రామ్ ఎలాగైనా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక బిందువు సార్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఓకేనా, ఇలా వచ్చింది అనుకుందాం డయాగ్రామ్. ఇది డయాగ్రామ్ గీసాను సార్. దాన్నే ఒక ఎక్స్ అక్షం మీద ఏం గీసామండి మనం? తరగతి మధ్య విలువలు. వై అక్షం మీద పౌనపున్యం. ఇలా తరగతి మధ్య విలువలు పౌనపున్యం కలిపి గీసే వక్రాన్ని పౌనపున్య వక్రము అంటాం. ఓకేనా, అయిపోయిందా? నెక్స్ట్ పౌనపున్య బహుభుజి. ఇక్కడ బిట్లు ఏమడుగుతాడు? పౌనపున్య వక్రంలో ఎక్స్ అక్షం మీద ఏముంటాయి? తరగతి మధ్య విలువలు. వై అక్షం మీద ఏముంటాయి? పౌనపున్యం. పౌనపున్య బహుభుజి. పౌనపున్య బహుభుజి అంటే ఏం లేదు సార్, ఇందాక చేయి పెట్టి ఇలా గీసాను కదా, ఇందాక చేయి పెట్టి గీసిన దగ్గర అవే పాయింట్లు అవే ఎక్స్ విలువలు తీసుకొని ఈసారి స్కేల్ పెట్టి ఇలా
తిన్నగా గ్యాప్ గీగా లేకుండా ఇగో ఇలా స్కేల్ పెట్టి గీసామనుకోండి సార్, ఇలా స్కేల్ పెట్టి గీస్తే అవి డయాగ్రాము తిన్నగా వస్తుందట. అంటే వక్రాలు లేకుండా ఉంపులుగా రాకుండా ఇగో ఇలా స్ట్రైట్గా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వస్తే దీన్ని పౌనపున్యం బహుభుజి అంటారు. అంటే ఈ రెండు ఒకటే. ఇది చేత్తో గీస్తాం, ఇది స్కేల్ పెట్టి గీస్తున్నాం. కనుక పౌనపున్యం బహుభుజిలో కూడా x అక్షం మీద ఏముంటాయండి? తరగతి మధ్య విలువలే. y అక్షం మీద ఏముంటాయి? పౌనపున్యమే. కనుక ఇది కూడా అయిపోయింది. ఆరోహణ సంచిత పౌనపున్యం. ఓకేనా? ఆరోహణ సంచిత పౌనపున్యం ఎలా గీస్తాము అంటే ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఆరోహణ సంచిత పౌనపున్యంకి వెళ్తున్నాను సార్. చూడండి, ఆరోహణ సంచిత పౌనపున్యం ఎలా తీసుకుంటామంటే x అక్షం మీద ఆ తరగతి యొక్క ఎగువ హద్దులు ఓకేనా. ఇక్కడ y అక్షం మీద ఏం తీసుకుంటామంటే ఆరోహణ సంచిత పౌనపున్యం. ఓకేనా సార్, ఇది డయాగ్రామ్. ఓకేనా. మరి ఇక్కడేమో ఎగువ హద్దులు, ఇక్కడ ఆరోహణ సంచిత పౌనపున్యం అన్న అంటే 0 to 10, 10 to 20, 20 to 30. ఓకేనా, 30 to 40, 40 to 50 ఇలా తీసుకున్నాం అనుకోండి. అక్కడ వాల్యూ 0 to 10 ఎంత అన్నాం మనం? 12, 15, 20, 8. ఓకేనా, 4 ఇలాగే కదా తీసుకున్నాం. ఇవి మనం డయాగ్రామ్ వేసిన ఇందాక డయాగ్రామ్ సార్. మరి ఎగువ హద్దులు కావాలి. ఇది ఏంటిది? తరగతి అంతరము, ఇది పౌనపున్యం కదా. మరి ఇప్పుడు మనం రెండు కొత్త పదాలు వచ్చాయి సార్. ఓకేనా, ఏంటి వచ్చాయి? ఎగువ హద్దులు. ఓకేనా, ఆరోహణ సంచిత. ఎగువ హద్దులు అంటే ఏంటి సార్? ఓకేనా, ఒక తరగతి యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి యొక్క దిగువ అవధి, సరాసరి, ఈ రెండిటి యొక్క సరాసరి మొదటి తరగతికి ఎగువ హద్దుగాను, రెండవ తరగతికి దిగువ హద్దుగాను ఉంటుంది. ఓకేనా, ఈ హద్దుల్నే నిజ విలువలు అంటారు. ఈ హద్దుల్ని ఏమంటారు? నిజ విలువలు. హద్దు ఎలా కడతామండి? ఒక తరగతి యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి యొక్క దిగువ అవధి, సరాసరిని మొదటి తరగతికి ఎగువ హద్దుగాను, రెండవ తరగతికి దిగువ హద్దుగాను ఉంటుంది. అంటే ఎగువ హద్దులు కడతాను చూడండి. ఎగువ హద్దులు అంటే ఈ రెండిటి యొక్క సరాసరి ఎంత? 10. ఓకేనా, ఎగువ హద్దు చూడండి 10. అలాగే మళ్ళీ 20కి సరాసరి ఎంత? 20. అంటే దీని ఎగువ హద్దు, దీని ఎగువ హద్దు 40, దీని ఎగువ హద్దు 50. హద్దులు వచ్చాయి ఎగువ హద్దులు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 0, ఓకేనా, ఇది 10, ఇది 20, తరగతి అంతరాలు రాసినట్టు ఎగువ హద్దులు రాస్తున్నాను 40, 50, ఇంకా రాస్తే 60. ఓకేనా, ఇవి ఎగువ హద్దులు గీస్తాం. నెక్స్ట్ ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే ఏంటి సార్? ఓకేనా, ఇది బిట్టు అడుగుతాడు సార్. ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే ఆ తరగతి ఎగువ హద్దు వరకు ఉన్న పౌనపున్యాల మొత్తాన్ని, ఆ తరగతి యొక్క ఎగువ హద్దు వరకు ఉన్న పౌనపున్యాల మొత్తాన్ని ఆరోహణ సంచిత పౌనపున్యము అంటారు. ఒక తరగతి యొక్క ఎగువ హద్దు వరకు అంటే ఇప్పుడు 0 to 10, ఈ 10 వరకు ఉన్న పౌనపున్యం ఎంత అండి? 12. ఇదే దాని యొక్క ఆరోహణ సంచిత పౌనపున్యం. అదే 10 to 20, ఓకేనా, ఏం చెప్పాను? ఆ తరగతి యొక్క ఎగువ హద్దు వరకు ఉన్న పౌనపున్యాల మొత్తము. అంటే ఆ ముందుది కూడా దీంట్లోకే వస్తుంది. అంటే 10 to 20 అంటే ఈ 20 హద్దు వరకు, అంటే స్టార్టింగ్ నుండి ఆ 20 హద్దు వరకు ఉన్న పౌనపున్యాల మొత్తం 12, 20 అంటే ఎంత? 27. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ 30th వరకు అన్నాడు. అంటే 30th వరకు ఉన్న ఎగువ హద్దు వరకు ఉన్న పౌనపున్యాలు మొత్తం అంటే ఇది కూడా కలపాలి. అంటే ఈ మొత్తము కలుపుకోవాలి. అంటే 20 దీనికి కలిపితే ఎంత అండి? 47. ఓకేనా. నెక్స్ట్ 8 కలపాలి. అంటే ఎందుకు? పైనుండి కింద కలుపుకోవడమే. 12, 12కి 15 కలిపితే 27, 27కి 20 కలిపితే 47, 47కి 8 కలిపితే ఓకేనా సార్ ఎంత అవుతుందండి? 55, 59 అనుకుందాం. ఇవి చూడండి సార్, ఇక్కడ ఎగువ హద్దులు ఇవేంటండి? ఆరోహణ సంచిత పౌనపున్యం. దీనికే మనకు చిన్నప్పుడు పైనుండి కింద కలిపియండి అని అన్నారు. ఎందుకు కలపన్నారంటే దాని మీదే డిఎస్సి బిట్ అడిగాడు గతంలో. ఏమడిగాడు? ఆరోహణ సంచిత పౌనపున్యం అంటే దాన్ని ఓకేనా ఆ తరగతి యొక్క ఎక్కడ వరకు లెక్కిస్తారు? ఆ తరగతి యొక్క ఎగువ హద్దు వరకు ఉన్న పౌనపున్యాల మొత్తాన్ని ఆరోహణ సంచిత పౌనపున్యం అంటారు. ఇంకో బిట్ కూడా అడిగాడు. ఆరోహణ సంచిత పౌనపున్యంలో ఓకేనా తరగతి యొక్క ఏం తీసుకుంటారు? ఎగువ హద్దులు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 10 దగ్గర ఎంత వచ్చిందండి? ఎగువ హద్దు దగ్గర 12. ఓకేనా, ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడండి ఇటువైపు ఓకేనా 5. ఇందాలాగే రాద్దామంటే ఇక్కడ ఈసారి 5 కాకుండా 10 రాద్దాం. 10, 20, 30, ఓకేనా 40, 50, అలాగే 60 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 దగ్గర ఎంత అండి? 12. 10 దగ్గర 12 అంటే ఇగో ఇక్కడ వస్తుందండి. 10 దగ్గర 12. 20 దగ్గర ఎంత అండి? 27 అంటే ఇగో ఇక్కడ 30కి ముందు 27. 30 దగ్గర ఎంత అండి? 47. 30 దగ్గర 47 ఇగో ఇక్కడ వచ్చింది సార్. 40 దగ్గర ఎంత అండి? ఓకేనా 55 అంటే ఇగో ఇక్కడ ఎక్కడో వస్తుంది. ఇది ఈ 50కి దగ్గరలో 40కి దగ్గరలో ఇగో ఇక్కడ
ఓకేనా. నెక్స్ట్ 59 అంటే ఇగో 50 దగ్గర ఇలా వచ్చింది. అంటే నీ డయాగ్రామ్ ఇలా వచ్చిందా చూడండి. అంటే పెరిగిందా పైకి వెళ్ళిందా లేదా. దీన్నే ఓకేనా ఆరోహణ సంచిత పౌనపున్యం అంటాం. దీన్ని ఏమంటామండి? ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం. సంచిత పౌనపున్య వక్రం. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం అంటాం. ఎక్స్ అక్షం మీద ఏముంటాయి? ఎగువ హద్దులు. వై అక్షం మీద ఏముంటాయి? సంచిత పౌనపున్యాలు. ఓకేనా. ఇది ఏమవుతుంది చూడండి, ఇలాగా పెరుగుతుంది. ఎగువ ఆరోహణ అంటే ఇంక్రీజ్ అవ్వడమే కదా, కనుక అసెండింగ్ ఆర్డర్ తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళడం. వచ్చిందా లేదు. మరి అవరోహణ సంచిత పౌనపున్యం. ఓకేనా. రెండోది ఏంటండి? అవరోహణ సంచిత పౌనపున్యం. ఇక్కడ దిగువ హద్దులు ఎక్స్ అక్షం మీద దిగువ హద్దులు ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది? ఓకేనా. అవరోహణ సంచిత పౌనపున్యం. అవరోహణ సంచిత పౌనపున్యం. అవరోహణ సంచిత పౌనపున్యం. ఓకేనా. మరి ఎక్స్ అక్షం మీద దిగువ హద్దులు, వై అక్షం మీద అవరోహణ సంచిత పౌనపున్యం ఉంటుంది. మరి దీని డయాగ్రామ్ ఏమవుతుంది? ఇగో ఇలా దిగుతుంది సార్. ఎలా అంటే దిగువ హద్దు అంటే ఆ తరగతి యొక్క దిగువ హద్దుల సరాసరి చూడండి. అవతల సరాసరిని మొదటి తరగతికి ఎగువ హద్దుగాను, రెండవ తరగతి దిగువ హద్దుగాను అవుతున్నాను. అంటే దిగువ హద్దులు ఇవి అవుతాయి. ఓకేనా. ఇలా ఈ రెండింటి యొక్క సరాసరిలో దిగువ హద్దు 30 అనా, అలాగే ఇది 40. ఇవి దిగువ హద్దులు సార్. మరి ఆరోహణ సంచిత పౌనపున్యం అవరోహణ సంచిత పౌనపున్యం ఎలా కడతాం? ఓ తరగతి యొక్క దిగువ హద్దు వరకు ఉన్న పౌనపున్యం మొత్తాన్ని దిగువ హద్దు వరకు, సపోజ్ 50కి 40కి దిగువ హద్దు ఎంత అంటే 40 వరకు ఎంత ఉంది? 4. అంటే కింద నుండి పైకి కలుపుకుంటూ వెళ్తాం సార్. ఓకేనా. 4, 4కి 8 కలిపితే 12 అలా వేస్తాం. వేస్తే డయాగ్రామ్ ఇగో ఇలా కిందకి చూపిస్తుంది సార్. ఓకేనా. పైనుండి కిందకి. ఇది ఎక్స్ అక్షం మీద ఏముంటాయంటే దిగువ హద్దులు ఏముంటాయండి? దిగువ హద్దులు. మరి వై అక్షం మీద అవరోహణ సంచిత పౌన, ఆ వక్రంతో ఏర్పడిన ఆ వక్రాన్ని ఏమంటామండి? అవరోహణ సంచిత పౌనపున్య వక్రము. అవరోహణ సంచిత పౌనపున్య వక్రము. అవరోహణ సంచిత పౌనపున్య వక్రము అంటాం సార్. ఓకేనా. నెక్స్ట్ మరి ఇప్పుడు ఎక్స్ అక్షం అయిపోయింది, వై అక్షం అయిపోయింది. ఓకేనా. వాటితో డయాగ్రామ్స్ అయిపోయి లాస్ట్ వన్ ఓగివ్ వక్రము. ఓగివ్ వక్రము. మరి ఓగివ్ వక్రం అంటే ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటారు, వై అక్షం మీద ఏం ఈ రెండింటి యొక్క మిక్స్డ్ ఫిక్సరే ఓకేనా ఓగివ్ వక్ర రేఖ. ఈ రెండింటి యొక్క మిక్స్డ్ ఫిక్సర్ ఏమవుతుందండి? ఓగివ్ వక్ర రేఖ. అంటే ఎలా అవుతుందో చూడండి సార్. ఇలా ఓకేనా. ఇది ఆరోహణ ఏదైనా రాసాం కిందకి. ఇగో ఇది అవరోహణ సంచిత పౌనపున్య వక్రం, ఇది ఆరోహణ. ఈ రెండిటి యొక్క ఖండన బిందువు వద్ద ఓకేనా ఇక్కడ ఏదైతే వస్తుందో ఈ ఖండన బిందువుతో ఏర్పడిన ఈ పటాన్ని, అంటే ఇక్కడ ఏముంటాయండి? ఆ ఎగువ హద్దులు ఉంటాయి, ఎగువ హద్దులు ఎక్స్ అక్షం మీద ఎగువ హద్దులు ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏముంటాయండి? దిగువ హద్దులు ఉంటాయి. ఎగువ హద్దులు దిగువ హద్దులు రెండూ ఉంటాయి ఎక్స్ అక్షం మీద. ఇక్కడ ఏముంటుంది? ఆరోహణ ఉంటుంది, అవరోహణ ఉంటుంది. అవరోహణ సంచిత పౌనపున్యాలు ఉంటాయి సార్ ఇక్కడ ఎక్స్ అక్షం మీద. ఎక్స్ అక్షం మీద ఎగువ హద్దులు దిగువ హద్దులు, వై అక్షం మీద ఆరోహణ అవరోహణ సంచిత పౌనపున్యాలు. ఆ రెండిటి యొక్క ఒక ఇంటర్సెక్టింగ్తో ఏర్పడిన పటమే ఒక ఓగివ్ వక్రము అంటాం. ఏ వక్రం అండి? ఓగివ్ వక్ర రేఖ. ఓగివ్ వక్రంలో ఎక్స్ అక్షం మీద ఏముంటాయి? ఆ ఎగువ హద్దులు దిగువ హద్దులు. వై అక్షం మీద ఏముంటాయి? ఆరోహణ అవరోహణ సంచిత పౌనపున్యాలు. మరి ఈ ఓగివ్ అనే పదం ఓజీ ఓకేనా. పవన్ కళ్యాణ్ సినిమా అంటావు కదా, ఓజీ అంటే ఓకేనా ఓగివ్ వక్రంలో ఓజీ అనగా ఓకేనా ఒక ఫ్రెంచ్ పదం ఇది. ఓకేనా. మరి ఇది ఈ ఓజీ నుండి వచ్చిందే ఈ ఓగివ్ వక్రం సార్. ఓకేనా. మరి ఇది నీ డయాగ్రామ్ సార్. మరి ఇప్పుడు ఇందులో ఓకేనా మనము ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నాం, వై అక్షం మీద ఏం తీసుకున్నాం అంటే ఈ 6 పటాలకి ఏది? సోపాన చిత్రము, రెండోది పౌనపున్య వక్రము, పౌనపున్య బహుభుజి, ఆరోహణ సంచిత పౌనపున్యం, అవరోహణ సంచిత పౌనపున్యం, ఓగివ్ వక్ర. 6 రిల్ల ఓకేనా ఎన్ని వచ్చాయండి? 12 బిట్లు. ఇందులో బిట్ అడగడం వల్ల మనం ఏంటి సింపుల్గా అనుకుంటా బయట నుండి నేను చెప్పాను ఒక మ్యాథమెటిషియన్ కాబట్టి ఒక మ్యాథమెటిక్స్ ఎనాలిసిస్ చేస్తానని నేను డైరెక్ట్గా సింపుల్గా ఉందనుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చిన 4 వీటిలో చూశారు కదా, యథార్థ హద్దులు అన్న నిజ హద్దులు అన్న ఎగువ హద్దులని ఒక యథార్థ హద్దులు అంటామని. మరి మధ్య విలువ అడుగుతాడా? సంచిత పౌనపున్యమా పౌనపున్యమా అని అన్నాం కదా, చూశారు కదా డయాగ్రామ్లో. ఒకవేళ ఇక్కడ ఆరోహణ అవరోహణ రెండు ఇవ్వలేదు, సంచిత పౌనపున్యమే ఇచ్చాడు, అది ఓగివ్ వక్ర రేఖ. ఆరోహణ అవరోహణ అన్నాడు అనుకోండి, ఇగో ఇందులోకి వస్తుంది. ఓకేనా. ఇది నీకు ఎనాలిసిస్ కాన్సెప్ట్ సార్. మరి ఇప్పుడు పౌనపున్యం అనే కాన్సెప్ట్ అయిపోయిందా లేదా? ఇక్కడ ఓకేనా మరికొన్ని బిట్స్ కూడా ఎనాలిసిస్ చేసి ఇక్కడే చెప్పేస్తాను. అంటే ఆ డయాగ్రామ్ కోసం కొద్దిగా నీకు ఒక ఐడియా వచ్చేది. ఆ బిట్ చూడగానే ఆ స్టాట్ ఇవి అడగొచ్చు లేదా ఇవి ఉండొచ్చు అని. ఓకేనా. ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్ మీద బిట్స్ అడిగితే ఎలాంటి బిట్స్ అడుగుతాడు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని అంటారు? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సర్ రొనాల్డ్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని అంటాం? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్.
ఓకేనా థియరీ బిట్లు అడిగితే థియరీ కూడా మిస్ అవ్వకూడదు సార్. సార్ రొనాల్డ్ ఎఫ్ఏ సార్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటాం. మరి ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు, ఇతన్ని సాంఖ్యాక శాస్త్ర పితామహుడు అంటాం సార్ రొనాల్డ్ ఎఫ్ఎస్ అని. మరి భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటామంటే పిసి మహల్ నోబిస్, పిసి మహల్ నోబిస్, ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఏమంటామండి స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు పిసి మహల్ నోబిస్. రెండవ పంచవర్ష ప్రణాళికల రూపకర్త అంటాం ఇతన్ని, ఓకేనా పిసి మహల్ నోబిస్. నెక్స్ట్ మూడో వ్యక్తి ఓకేనా సిఆర్ రావ్, సిఆర్ రావ్, కెర్లంపూడి రాధాకృష్ణన్ ఓకేనా, కళ్యంపూడి అని ఉంటుంది, కళ్యంపూడి రాధాకృష్ణ రావు ఓకేనా. మరి ఇతను ప్రత్యేకత ఏంటంటే ఈ సిఆర్ రావు ఓకేనా, కెల్లంపూడి రాధాకృష్ణ రావు ఓకేనా కొన్ని రాశాడు. ద థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథాన్ని రాశాడు, ద థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథాన్ని రాశాడు. అలాగే క్రామర్ రావు ఇన్ఈక్వాలిటీ అండ్ ఫిషర్ రావు ఓకేనా సిద్ధాంతాలు, ఈ మూడు ఇతను ప్రత్యేకత సార్ ఓకేనా. సిఆర్ రావు ఏంటి ప్రత్యేకత అండి చూడండి, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే సిఆర్ రావు. అలాగే ఇతను రెండు గౌరవార్థము, స్టాటిస్టిక్స్ మీద గౌరవార్థము పూర్వీకుల్ని అతని పేరుని కలుపుకుంటూ ఓకేనా క్రామర్ రావు ఇన్ఈక్వాలిటీ, చూడండి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అంటే క్రామర్ రావు ఇన్ఈక్వాలిటీ, ఫిషర్ రావు సిద్ధాంతము, ఈ మూడు ఇతనివి. అలాగే సిఆర్ రావు ఈ పిసి మహల్ నోబిస్ యొక్క జీవిత చరిత్రను ఓకేనా ప్రశాంత చంద్ర మహల్ నోబెల్స్, ప్రశాంత్ చంద్ర మహల్ నోబిస్ అనే పేరుతో ఓకేనా అతని యొక్క పిసి మహల్ నోబిస్ యొక్క జీవిత గాథను రచించారు. ఎవరు సిఆర్ రావు, అతని జీవిత చరిత్రను ఇతను రచించారు కనుకే అతని పేరు మీదే పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహల్ నోబిస్ అనే పేరుతో ఇతను రాశాడు. నెక్స్ట్ ఈ పిసి మహల్ నోబిస్ ఓకేనా శాంపుల్ సర్వేలకు ఫేమస్. మరి ఆ శాంపుల్ సర్వే ఈరోజు స్టాటిస్టిక్స్ ఇంత అభివృద్ధి చెందింది, మనం గణాంక జనాభా లెక్కలు గట్రా చేస్తున్నామంటే ఈ మహానుభావుడి యొక్క ప్రత్యేకత. మరి ఈ పిసి మహల్ నోబిస్ కలకత్తాలో ఓకేనా పరిశోధనాశాలను ప్రారంభించారు. ఎక్కడండి కలకత్తాలో. ఇది బేసిక్ కాన్సెప్ట్ సార్ ఈ ముగ్గురు కోసం ఓకేనా, ఇది తెలియాలి. అలాగే స్టాటిస్టిక్స్ అనే పదం ఓకేనా, స్టాటిస్టిక్స్ ఓకేనా, స్టాటిస్టిక్స్ ఇక్స్ ఓకేనా, ఆంటీస్ అంకుల్స్ అన్నట్టుగా ఓకేనా, ఇక్కడ ఎవరిని ఉద్దేశించుకోదు. ఆంటీస్ అంకుల్స్ అంటే ఎస్ చేరుస్తున్నాం కనుక ఇది ఒక ఆంగ్ల పదము. ఏ భాషా పదం అండి ఆంగ్ల భాషా పదము ఓకేనా. నీకు గుర్తుండడం కోసం ఇంకెవరిని కించపరచడానికో లేదా ఇంకేం చేయడానికో ఓకేనా. ఓన్లీ మనం ఇక్కడ స్టాటిస్టిక్ గుర్తుంచుకోవడానికి మనం బేసిక్ కొండ గుర్తులు అంటాం. స్టాటిస్టిక్స్ ఒక ఆంగ్ల భాషా పదము. మరి దీన్ని మూడు భాషా పదాల నుండి వచ్చింది. స్టాటిస్టా, స్టాటిస్టిక్, స్టాటస్ ఓకేనా, ఈ మూడు పదాలు కలయి స్టాటిస్టా ఓకేనా. ఇది ఒక ఇటాలియన్ పదము. స్టాటిస్టా ఏ పదం అండి ఇటాలియన్ పదము ఓకేనా. రెండోది స్టాటిస్టిక్ ఇక్కులు ఓకేనా, సోక్రటీస్ అరిస్టాటిల్ ఓకేనా, ఇల్లు ఇక్కు అనే పదాలు ఎక్కడ వస్తాయి గ్రీక్ పదాలు కనుక స్టాటిస్టిక్ ఇక్ అని వచ్చింది కనుక ఇది ఒక గ్రీక్ పదము. మరి స్టేటస్ కొంతమందికి ఒక స్టేటస్ ఉంది అంటాం ఓకేనా, అలా అని డబ్బులనే కాదు వాళ్ళ యొక్క ఒక స్టేజ్ బట్టి లేదా వాళ్ళ యొక్క స్థితి బట్టి స్టేటస్ ఉందిరా వీళ్ళకి అంటాం. అలా స్టేటస్ ఓకేనా ఇది ఎక్కడ అంటే లాటిన్ అమెరికా వాళ్ళకి ఒక స్టేటస్ ఉంది. 1000 మందే జనాభా ఉన్నారు ఓకేనా, అందరూ ధనవంతులు, ఇలా కాన్సెప్ట్ గుర్తుంచుకున్నాం. స్టేటస్ ఓకేనా లాటిన్ అమెరికా అంటే ఇది లాటిన్ పదము, లాటిన్ భాష పదం. ఇవి గుర్తుంటే సరే. స్టాటిస్టా ఇటాలియన్ పదం, స్టాటిస్టిక్ గ్రీకు, స్టేటస్ లాటిన్. కొన్నిసార్లు స్టాటిస్టిక్స్ ఏ పదం అంటే ఇవేవో రాసేస్తారు మీరు, కానీ అక్కడ ఇస్లు వస్తే అది ఏ భాషా పదం ఆంగ్ల భాషా పదం. ఇలాంటివి మనం మాడిఫై చేసుకోవడం రావాలి. వీటన్నిటికీ అర్థము రాజ్యము, వీటన్నిటికీ అర్థం ఏంటండి రాజ్యము. ఇది కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ సార్ ఓకేనా. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాం సార్ ఓకేనా. మూడోది ఇక్కడ థియరీ కాన్సెప్ట్ ఏంటంటే అవధులు హద్దులు ఓకేనా, విలీన తరగతులు అలాగే మధ్య విలువలు, ఇదంతా ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. 0 to 10 ఓకేనా, 10 to 20, 20 to 30, 30 to 40 ఇది ఒక తరగతి అంతరం సార్, లేదా 40 to 50 ఇది ఒక తరగతులు ఓకేనా. ఇక్కడ రండి, ఇక్కడ మనం తీసుకుంటే 0 ఇక్కడ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50
ఇలా తీసుకున్నాం సార్. మరి 2 తరగతిలో అంటాను ఓకేనా. ఇక్కడ చూడండి 0 to 10, 10 to 20, 20 to 30. ఇప్పుడు ఫస్ట్ మనం సమాచారాన్ని సేకరించి ఓకేనా. ఇంతకీ ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? సేకరించిన ఒక సమాచారాన్ని సేకరించాలి, సేకరించిన సమాచారాన్ని వర్గీకరించాలి, వర్గీకరించిన సమాచారాన్ని ఓకేనా మనం పౌనఃపున్య విభాజన పట్టికలో వివరించాలి. అలా వర్గీకరించి వివరించి ఓకేనా చివరగా దానికోసం కన్క్లూజన్ ఇస్తాము ఓకేనా. ఏదో ఒకటి దీంట్లో జనాభా పెరిగింది లేదా జనాభా తగ్గింది, ఈ జనాభా పెరగడం వల్ల మనం ఆర్థికంగా ఇలాంటివి బడ్జెట్లో ఇలాంటి ప్రవేశపెట్టుకోవాలి పథకాలు అని ఒక ఎనాలిసిస్కి వస్తాం. దాన్నే సాంఖ్యిక శాస్త్రము అంటాం ఓకేనా. ముందు సేకరించాలి, సేకరించిన దత్తాంశాన్ని వివరించాలి అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి, దాని మీద వివరణ ఇవ్వాలి, తర్వాత ఎనాలిసిస్ చేసి చివరగా మనము దాని ఫలితాల మీద మనము ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని సాంఖ్యిక శాస్త్రము అంటాం. ఈ పదాల కలయిక ఉండాలి అందులో ఓకేనా. మరి ఈ పదాల కలయికలో మొదటగా సేకరించిన దత్తాంశం సేకరించాం కదా, ఆ దత్తాంశాన్ని ముడి దత్తాంశము లేదా అవర్గీకృత దత్తాంశము అంటాము. ముడి దత్తాంశము లేదా అవర్గీకృత దత్తాంశం. ఆ దత్తాంశాన్ని మనకు అనుకూలంగా పురుషులు వేరేగా, స్త్రీలు వేరేగా, పిల్లలు వేరేగా, చదువుకునే వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఓకేనా ఇలా ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ అని డేటాను వివరిస్తూ మనకు అనుకూలంగా మార్చుకుంటే దాన్ని వర్గీకృత దత్తాంశము అంటారు. దాన్ని ఏమంటామండి? వర్గీకృత దత్తాంశం. అంటే దత్తాంశం 2 రకాలు, ఒకటి అవర్గీకృత దత్తాంశం, రెండోది వర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశం అంటే ముడి దత్తాంశం మొదటగా తెచ్చి మోట్లా ఉంటుంది, అన్నీ కలిసిపోయి ఉంటాయి. అందులో జనాభాలో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఏటని ఉండదు, అందరూ వాళ్ళ ఫ్యామిలీ డేటా అని చెప్పేశారు. కానీ దాన్ని మనం విడదీస్తున్నాం. అలా వివరించుకుంటూ విడదీసుకుంటూ మనకు అనుకూలంగా మార్చుకుంటే దాన్ని వర్గీకృత దత్తాంశం అంట. మరి ఇంకోటి ఉంది ఇక్కడ గౌణ దత్తాంశము ఓకేనా. గౌణ దత్తాంశము అంటే ఏంటి సార్ అంటే దత్తాంశం నుండి దత్తాంశాన్ని సేకరించడాన్ని గౌణ దత్తాంశం అంటాం. భారతదేశ జనాభా లెక్కల నుండి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలను లేదా తెలంగాణ జనాభా లెక్కలను సేకరించడాన్ని ఓకేనా దత్తాంశం నుండి దత్తాంశం సేకరించడాన్ని గౌణ దత్తాంశం అంటాము ఓకేనా. ఇది కాన్సెప్ట్ ఓకేనా. నెక్స్ట్ దత్తాంశంలో 2 రకాల్లో తీసుకున్నప్పుడు చూడండి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 4. ఇది విలీన తరగతి ఓకేనా ఓకేనా. మరి అంటున్నాం విలీన తరగతి అని దేన్ని అంటాము ఓకేనా. ఇది విలీన తరగతి లేదా సమ్మేళన శ్రేణులు ఇలాంటివన్నీ పదాలు వాడుతుంటాం. ఇంతకీ విలీన తరగతి అని దేన్ని అంటాము, మినహాయింపు తరగతి అని దేన్ని అంటాము ఓకేనా. చూడండి ఇందులో మినహాయింపు తరగతి ఏది, విలీన తరగతి ఏది, కింద వీటిలో విలీన తరగతిని గుర్తించండి లేదా మినహాయింపు తరగతిని గుర్తించండి అని. ఒక విద్యార్థికి 10 మార్కులు వచ్చాయి అనుకున్నాం ఓకేనా. ఆ 10 మార్కులు ఎక్కడికే చెందుతాయా? ఈ లోపలే ఉంటాయి కదా. 9 మార్కులు వచ్చాయి ఇందులోనే ఉంటాయి కనుక ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు ఇందులోనే విలీనం అయిపోయి ఉన్నాయి చివర్లు ఓకేనా. అలా దాన్ని విలీన తరగతి అంటాం. విలీన తరగతి ఇగో ఇది విలీన తరగతి ఓకేనా సార్. మరి ఇక్కడ రండి సార్, ఇది విలీనం. మరి ఇక్కడ అదే 10 మార్కులు ఎక్కడ వచ్చాయనుకో ఇక్కడ మినహాయింపు ఇవ్వాలి, లేదా 10 మార్కులు ఇక్కడ రాసామనుకో ఇక్కడ విడిచిపెట్టాలి. అంటే ఒక దగ్గర రాస్తే ఇంకో దగ్గర మినహాయింపు ఇస్తున్న 10 మార్కులు కనుక దీన్ని మినహాయింపు తరగతి అంటాం. మినహాయింపు తరగతి ఓకేనా. నెక్స్ట్ 2వ పదం ఓకేనా హద్దులు, అవధులు. ఇది కాన్సెప్ట్. అవధులు అంటే లిమిట్స్. అవధులు కళ్ళుకు కనిపించే వాటిని అవధులు అంటాం. కళ్ళుకు కనిపించే వాటిని అవధులు. మనవి ఒక కొండ గుర్తు కళ్ళుకు కనిపించేవంటి చూడండి ఇది దిగువ అవధి 1, ఎగువ అవధి 10 ఓకే. దిగువ అవధి 1, లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 10, దిగువ అవధి 1, ఎగువ అవధి 10. ఇక్కడికి రండి కళ్ళుకు కనిపించేవి దిగువ అవధి 0, ఎగువ అవధి 10. అయిపోయిందా? అవధులు అయిపోయాయి ఒక తరగతులు అయిపోయాయి, దత్తాంశం అయిపోయింది. నెక్స్ట్ హద్దులు. హద్దులునే ఎగువ హద్దులు దిగువ హద్దులు అన్నాం కదా ఇందాక. హద్దులు ఓకేనా. బౌండరీస్ అంటాం. బౌండరీస్ అంటే కళ్ళుకు కనిపించేవి అవధులు, లిమిట్స్ అన్నాం. దాన్ని దాటి ఓకేనా ఆ కనుచూపు మేరలో కనిపిస్తుందంతా మన ఆస్తి అన్నాం, అవి హద్దులు. అలా కాకుండా అగో ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వరకు మన ఆస్తి అన్నాం, అంటే అక్కడ చెట్టు లిమిటు కనుక అవధులు. ఇవి హద్దులు. తేడా చూస్తారు కదా. హద్దులు ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే అవి ఎలా కడతాం? ఓ తరగతి యొక్క ఎగువ అవధి, 2వ తరగతి యొక్క దిగువ అవధి లా సరాసరి మొదటి తరగతికి ఎగువ హద్దుగాను 2వ తరగతి దిగువ హద్దుగాను ఉంటుంది. ఒక తరగతి యొక్క ఎగువ అవధి, 2వ తరగతి యొక్క దిగువ అవధి లా సరాసరి అంటే 10.5 అనేది ఈ మొదటి తరగతికి ఏమవుద్దండి ఎగువ హద్దు, 2వ తరగతికి అది ఏమవుద్దండి దిగువ హద్దు ఓకేనా. వీటినే నిజ విలువలు అంటాము లేదా యథార్థ హద్దులు. అవధులని యథార్థ హద్దులు అంటాం. ఇక్కడ నిజ విలువలు అన్నా హద్దులన్నా ఒకటే. మరి ఇక్కడ రండి దీనికి కట్టామనుకోండి 10 10 కలిపి బై 2 చేస్తే ఓకేనా 10 అనా అంటే దీని ఎగువ హద్దు 10, దీనికి దిగువ హద్దు 10 ఓకేనా. అలా ఎగువ హద్దులు దిగువ హద్దులు కాన్సెప్ట్ అని. తరగతి మధ్య విలువ ఓకేనా. తరగతి మధ్య విలువ అంటే ఏంటి 10 20 ఓకేనా 20
30 ఇలా తీసుకున్నాం. ఈ రెండు కలిపి బై 2 చేసామనుకోండి 0 + 10/2 ఓకేనా వచ్చే విలువ ఏదైతే ఉంటుందో అది తరగతి మధ్య విలువ అంటాం. తరగతి మధ్య విలువ అంటాను. నెక్స్ట్ తరగతి అంతరం ఓకేనా. తరగతి మధ్య విలువకి ఇంకో పేరు తరగతి మార్క్ అని కూడా అంటాడు. తరగతి మధ్య విలువ అన్నా తరగతి మార్క్ అన్నా ఒకటే. మూడోది తరగతి అంతరము. తరగతి అంతరం అంటే ఎగువ దిగువ హద్దుల భేదాన్ని తరగతి ఓకేనా అంతరము అంటాం. అంటే ఇప్పుడు ఎగువ హద్దు 10, దిగువ హద్దు 0, లా భేదాన్ని 10 వచ్చింది కదా, దీన్ని తరగతి అంతరం అంటాం. క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరం. దీన్ని ఏమంటామండి? తరగతి ఓకేనా మధ్య విలువ. తరగతి మధ్య విలువకే ఇంకో పేరు తరగతి మధ్య విలువ. ఓకే, ఇంకో పేరు ఏంటండి? మార్క్. దీన్ని మార్క్ అంటాం సార్. ఓకేనా. తరగతి అంతరానికి ఇంకో పేరు తరగతి పొడవు. తరగతి పొడవు. ఓకేనా సార్. నెక్స్ట్ మరి ఇక్కడ ఓకేనా వ్యాప్తి గరిష్ట కనిష్ట విలువల భేదాన్ని వ్యాప్తి అంటాం. అంటే దత్తాంశంలో గరిష్ట విలువ కనిష్ట విలువ ఇస్తే వాటి భేదాన్ని వ్యాప్తి రేంజ్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ అంకంత ఇది విలువలు అంక మధ్యము మధ్యగతము బాహుళికము వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ ఏదో లెక్క దగ్గర నెక్స్ట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూద్దాం. ఎందుకంటే లెంత్ అయిపోతే వీడియో కూడా నువ్వు చూడవు నాకు తెలుసు. ఓకేనా. ఈ మూడు ఏవి అంక మధ్యము మధ్యగతం బాహుళికము కట్టగలిగితే సరిపోతుంది సార్. ఓకేనా. మరి ఆ డేటాని చూడగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ వాటి కోసం వేరే దీంట్లో చూద్దాం సార్. 1 minute చూడండి సార్. నెక్స్ట్ చూడండి సార్. అంతర్కోణాల మొత్తం ఓకేనా 1260 గగల బహుభుజి అని అడుగుతున్నాడు. ఇక్కడ రేఖాగణితం అనే కాన్సెప్ట్లో నుండి ఈ బిట్ అడిగాడు. ఓకేనా. అంతర్కోణాల మొత్తం 1260 గగల బహుభుజిలో అడుగుతున్నాడు. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఇక్కడ బహుభుజులను ఎందుకు అడుగుతాడు అని అంటే బహుభుజుల్లో చాలా తక్కువ కాన్సెప్ట్ కానీ కన్ఫ్యూజ్గా ఉంటాయి అనుకొని మనము అక్కడ ఆ ఫార్ములా గుర్తు రాకపోతే లెక్క. మరి ఇప్పుడు ఇక్కడ ఆ బహుభుజిలో మనం చూద్దాం. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బహుభుజులు అనే కాన్సెప్ట్ సార్. రేఖాగణితంలో పాలిగాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఓకేనా ఇందులో పాలిగాన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఓకేనా. పాలిగాన్ క్రమ బహుభుజులు అనే కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి సార్. క్రమ బహుభుజుల్లో అంటే భుజాలన్నీ సమానంగా ఉండాలి. బహుభుజి అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన సంవృత పటాన్ని బహుభుజి అంటాము. ఈ 3 లేదా అంతకంటే అంటే 3 అంతకంటే ఎక్కువ అంటే 3 కలిగింది త్రిభుజము, 4 ఉంది చతురస్రము, పంచభుజాలు ఓకేనా 5 ఉంటే పంచభుజి. పంచ అంటే పంచ పాండవులు 5గురు కాబట్టి పంచభుజి 5. ఇది ఎందుకు చెప్తున్నాను? భుజాల సంఖ్య తెలియాలి. ఇక్కడ పేర్లు అవే ఇచ్చాడు. ఒకన పంచభుజి అంటే 5, షడ్భుజి అంటే షడ్ ఋతువులు 6 ఋతువులు కలిగింది. షడ్ అంటే 6 ఋతువులు. ఒకన ఉగాదికి మనం 6 పచ్చడిలో 6 ఇవి వేస్తున్నా అంటావు కదా, అవే షడ్ రుచులు అంటావు. అలాగే ఇక్కడ షడ్ అంటే 6 అని. ఓకేనా. షడ్భుజి అంటే 6 భుజాలు కలిగింది. సప్త సముద్రాలు 7, సప్త 10 అంటే ఒకన 7 అడుగులు అని. అలాగే ఒకన 7 కొండల స్వామి ఓకేనా. సప్తగిరులు అంటావు, 7 కొండలు అంటావు కదా, కనుక సప్త అంటే 7. అలాగే అష్ట దిగ్గజాలు ఎవరు ఆస్థానంలో ఉంటారండి ఓకేనా? శ్రీకృష్ణదేవరాయలు. అష్ట ప్రధానులు ఎవరు ఆస్థానంలో ఉంటారు ఓకేనా? శివాజీ. మరాఠీని పాలించిన మన శివాజీ ఇప్పుడు తెలుగుని అభివృద్ధి చేయాలనుకున్న ఈ 2 వ్యక్తులు ఓకేనా. ఒకటి ఓకేనా తెలుగు లెస్స అని పలికింది ఎవరండి? భాషలన్నింటిలో గల తెలుగు లెస్స అంది శ్రీకృష్ణదేవరాయలు కవి పండితులు అందరికీ నిర్మించింది భువన విజయము అన్నాం. ఆ అష్ట ప్రధానులు అష్ట అంటే 8 ఓకేనా. అష్ట ప్రధానులు ఎవరు ఆస్థానంలో ఉంటారంటే శివాజీ. అష్ట దిగ్గజాలు ఎవరు ఆస్థానంలో ఉంటారంటే శ్రీకృష్ణదేవరాయలు. అలా ఇక్కడికి వచ్చేటప్పుడు అష్ట అనగానే గుర్తు రావాలి దానికోసం, అంతేగాని ఇప్పుడు ఆ జీకే బిట్లు గారు చెప్తాను అనుకోదు ఓకేనా. అష్ట దిగ్గజాలు అనే ఎందుకు చెప్పినా అష్ట అంటే 8 అని. నవ ఓకేనా మనకి ఏ గ్రహం తిరిగేస్తుందో మనకి జాబ్ వస్తే ఓకేనా మంచిదే, జాబ్ శుక్రగ్రహమో ఏదో అని చెప్తావు. ఒక రాకపోతే శనిగ్రహం నా తల మీద తాండవిస్తున్నాను. నవ అంటే 9 గ్రహాలు, నవ అంటే 9 అని. దశావతారము అనగానే ఒక చాలామంది చెప్పేస్తారు కమలాసనాన్ని, కానీ కాదు. ఒకవేళ తెలుగు పెట్టిస్తే దశావతారము అంటే 10 తలగలు కలిగిన వ్యక్తి ఒకన రావణాసుడు. దశ అంటే ఒకన 10 అవతారాలు ఒకన విష్ణుమూర్తి. దశావతారం ఎవరంటే విష్ణుమూర్తి. తన ఆ 10 అవతారాలను తెలియజేయడం. కమలాసన అలా ఆ సినిమాలో 10 అవతారాలను వేశాడు కాబట్టి దశ అవతారం అని పేరు పెట్టారు. దశ అంటే అక్కడ 10. కనుక ఇప్పుడు నీకు నేను చెప్పిన మొదటివి ఒకనా ఏం చూసారో కదా. ఫస్ట్ది పంచ అంటే ఎంత అండి? పంచభుజి. పంచభుజి అంటే భుజాల సంఖ్య ఎంత అండి? ఇక్కడ ఎన్ అనేది ఎంత చూడండి, భుజాల సంఖ్య 5. నెక్స్ట్ షడ్భుజి ఓకేనా. షడ్భుజి అంటే ఎంత అండి? 6. నెక్స్ట్ షడ్ అయిపోయింది కదా, సప్తభుజి ఓకేనా. సప్తభుజి అంటే ఎంత? 7. నెక్స్ట్ అష్టభుజి
ఓకేనా, ఎంతండి 8. నెక్స్ట్ నవభుజి 9, దశభుజి 10. ఓకేనా, ఇవన్నీ తెలిసినవే, కాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు, అందుకని వాళ్ళ కోసం ఇవి. ఓకేనా, ఇవి భుజాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం ఒక 6 భుజాలు కలిగిన క్రమభుజి. అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని క్రమ బహుభుజి అంటాం. అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటామండి? క్రమ భుజి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఈ లోపల ఉండే కోణాలని అంతర్కోణాలు అంటాం. ఈ లోపల ఉండే కోణాలను ఏమంటామండి? అంతర్కోణాలు. అలాగే ఒక భుజం పొడిగించగా ఏర్పడే బయట కోణాన్ని బాహ్య కోణము అని అంటాం. ఓకేనా, లోపల ఉండేది అంతర్కోణం, బయట ఉండేది ఒక శీర్షం వద్ద ఉన్న అంతర్కోణము బాహ్య కోణము లా మొత్తం అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఇంటీరియర్ అంటే అంతర ఎన్నర్ లోపల ఉంది కాబట్టి ఐ, ఎక్స్టీరియర్ బయట బాహ్య కోణం. ఈ రెండు ఇది బహుభుజలో ఒక కోణం దగ్గర ఉన్న ఏది ఒక శీర్షం వద్ద ఉన్న అంతర్కోణము బాహ్య కోణాల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, I+E ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఒక రేఖ మీద కోణం ఎంత అండి? 180 డిగ్రీలు. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ అంతర్కోణాల మొత్తానికి సూత్రం అంటే ఈ లోపల ఉండే అంతర్కోణాల మొత్తానికి సూత్రం అంతర్కోణాల మొత్తంకి సూత్రం ఏంటంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్. 2n-4 ఇంటూ 90 డిగ్రీ అంతర్కోణాల మొత్తానికి సూత్రం అదండి. ఓకేనా, నెక్స్ట్ బాహ్య కోణాల మొత్తానికి సూత్రం బాహ్య కోణాల మొత్తానికి సూత్రం అడిగాడు అనుకోండి సార్. ఓకేనా, అప్పుడు ఏ పటమైనా క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తానికి సూత్రం 360 డిగ్రీలు ఫిక్స్ సార్ ఇది. ఓకేనా, ఏ బాహ్య కోణం ఏది తీసుకున్నా 360 డిగ్రీలు బాహ్య కోణాల మొత్తానికి. మరి ఇక్కడ అంతర్కోణాల మొత్తానికి 2n-4 ఇంటూ 90 బాహ్య కోణాలు 360 అన్నాం. ఒకవేళ ఒక్కొక్క అంతర్కోణం అడిగాడు అనుకోండి, ఒక్కొక్క అంతర్కోణం. ఓకేనా, ఒక్కొక్క అంతర్కోణము అని అడిగితే ఇప్పుడు మనం రాసింది n భుజాలు గల పటానికి 2n-4 ఇంటూ 90. మరి ఒక్కొక్కటే అన్నప్పుడు బై n వేసేయడమే. 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ బై n ఒక్కొక్క అంతర్కోణం. ఒక్కొక్క బాహ్య కోణం అడిగాడు అనుకోండి, ఒక్కొక్క బాహ్య కోణం అడిగాడు అనుకోండి, అప్పుడు ఎంతట 360 బై n. ఓకే, ఇది ఒక్కొక్క బాహ్య కోణం బై n వేస్తే అది ఒక్కొక్క, ఆ n తీసిస్తే మొత్తము. ఇవి గుర్తుండాలి సార్. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మరి ఇక్కడ లెక్కలో చూడండి, మనకి బిట్ ఏమి ఇచ్చాడు? అంతర్కోణాల మొత్తం 1260గా గల బహుభుజి ఏది అన్నాడు. 1260గా గల బహుభుజి అంటే మరి అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఏంటండి? 2n-4 ఇంటూ 90 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1260. ఓకేనా, దీనిలో నువ్వు సింప్లిఫికేషన్ చేయవలసినంత వరకు చెయ్యు, ఆ తర్వాత ఆన్సర్ తెచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ సాటిస్ఫై అయితే అదే ఆన్సర్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0కి 0 క్యాన్సిల్, 3తో కొట్టాను 3 3ల 3 4ల 3 2ల మళ్ళీ 3 1ల 3 మళ్ళీ ఎంత ఉంటుందండి? 12 అంటే 3 4ల 14 వచ్చింది. అంటే 2n-4 ఈక్వల్ టు 14. ఈ 4 అటు వెళ్తే 2n ఈక్వల్ టు ఎంత అండి? 18. n ఈక్వల్ టు 9. n ఈక్వల్ టు ఎంత అండి? 9. మళ్ళీ ఒకసారి చూడండి, 0కి 0 కొట్టాను, 3 3ల 3 4ల 3 2ల 42 మళ్ళీ 3 1ల 3 4ల 14 వచ్చింది. అంటే 2n-4 ఈక్వల్ టు 14. 2n ఈక్వల్ టు 18. n ఈక్వల్ టు 9. 9 అంటే ఎన్ని అదండి? 9 అంటే ఇక్కడ ఉంది నవభుజి. అంటే ఇందులో మరి నవభుజి 4th ఆప్షన్లో ఉందా? ఇదే నీ ఆన్సర్ సార్. ఓకేనా, నవభుజి. మరి చూసాం కదా అంతర్కోణాల మొత్తానికి బాహ్య కోణాల మొత్తానికి కాన్సెప్ట్. ఓకేనా, ఇది క్రమ బహుభుజి యొక్క కాన్సెప్ట్ సార్. మరి ఇక్కడ ఇంకేం బిట్లు అడుగుతాడు చూడండి. ఇక్కడ బహుభుజంలో ఇంకే క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉందంటే ఓకేనా, ఇక్కడ చూడండి. సపోజ్ త్రిభుజంలో అంతర్కోణాల మొత్తం ఎంత అండి? 180 అని తెలుసు నీకు. అంతర్కోణాల మొత్తము 180. ఓకేనా, బాహ్య కోణాల మొత్తం ఎంత అవుద్దండి? ఇక్కడ చూడండి, ఇలా బాహ్య కోణాల మొత్తం ఏర్పరిచామనుకోండి సార్. ఈ బాహ్య కోణాల మొత్తం ఈ కోణము ఈ కోణం బాహ్య కోణాల మొత్తం ఎంత? 360 కదా. అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము 1:2 నిష్పత్తిలో గల పటం ఏది అని అడుగుతాడు. ఓకేనా, 1:2 గల పటం ఈ క్రింది వాటిలో ఏది? అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తం. అంతర్కోణాల మొత్తం ఎంత అండి? 180. ఓకేనా, బాహ్య కోణాలు ఏ పటానికైనా బాహ్య కోణాల మొత్తం ఎంత? 360. కనుక ఇది మరి అప్పుడు 0కి 0 18 1ల 18 2ల ఏ పటానికి వచ్చిందండి? త్రిభుజానికి. అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము ఓకేనా ఎలా? 1:2. మరి చతుర్భుజం తీసుకున్నాము కూడా. చతుర్భుజంలో అంతర్కోణాల మొత్తము, చతుర్భుజం అంటే 4 భుజాలు కలిగిన పటం కదా. ఇలా 4 భుజాలు కలిగిన పటం. మరి ఇందులో అంతర్కోణాల మొత్తము భుజాలు ఎన్ని? 4. కనుక చూడండి, 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అంతర్కోణాల మొత్తం ఎంత అన్నాడు చతుర్భుజానికి. మరి ఇందులో n విలువ 4 పెట్టాము అనుకోండి. 2 × 4 - 4 ఇంటూ
90 కదా. అంతర్కోణాలు మొత్తం 2 4 8 8లో 4 తీస్తే 4 4 ఇంటూ 90 అంటే ఎంత అండి 360. కనుక ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ మొత్తంకి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది ఎంత అండి 360, ఇది కూడా 360. కనుక ఆన్సర్ ఏంటండి 1:1. అంతర్కోణాల బాహ్య కోణాల నిష్పత్తి 1:1 గల పటం ఏది అంటే ఓకేనా చతుర్భుజం. ఇది ఇక్కడ ఇది ఓకేనా. అలాగే షడ్భుజ యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అంటాడు. షడ్భుజ యొక్క బాహ్య కోణాలన్నా దేని అడిగినా ఎంత అండి 360. అదే షడ్భుజి యొక్క ఓకేనా అంతర్కోణాలు మొత్తం ఎంత అన్నాడు అంటే n ఎంత ఇక్కడ షడ్భుజి 6 2n - 4 ఇంటూ 90 ఇంతేనా. మరి ఇందులో ఈ 6 వేసామనుకోండి 2 6 12 చూడండి -4 ఇంటూ 90. మరి 2 6 18 ఇది 2 6 12 12లో 4 తీసిల్ సార్ 12లో 4 తీస్తే 8 8 ఇంటూ 90 8 9 70 720. షడ్భుజలో అంతర్కోణాలు మొత్తం బాహ్య కోణాలు మొత్తం 360. షడ్భుజ అయినా అష్టభుజ అయినా ఏదైనా బాహ్య కోణాలు. మరి ఇక్కడ ఏం అడిగాను నేనండి షడ్భుజలో అంతర్కోణాలు మొత్తం ఎంత అంటే n = 6 2n - 4 ఇంటూ 90 2 6 12 12లో 4 తీస్తే 8 8 9 72 అంటే 720 డిగ్రీలు ఓకేనా. ఇది సెకండ్ కాన్సెప్ట్. మరి ఇక్కడే చూడండి క్రమ బహుభుజి ఏదో ఒకటి తీసుకున్నాను సార్ షడ్భుజే తీసుకున్నాం ఇలా 1 minute. ఓకేనా ఇలా షడ్భుజి తీసుకున్నాం అనుకుందాం. షడ్భుజి క్రమ షడ్భుజి తీసుకున్నాం. ఇందులో గల కర్ణాల సంఖ్య అడుగుతాడు. ఇగో 1 2 ఓకేనా 3 4 5 6 ఓకేనా. చూడండి ఇంకా ఇలా గీసుకుంటూ వెళ్తే 7 ఓకేనా 8 రైచా 9 ఇలా షడ్భుజికి గల కర్ణాల సంఖ్య ఎంత అంటాడు. కర్ణాల సంఖ్య ఎంత అంటే షడ్భుజి అన్నాడు అంటే n ఎంత అంటే ఇక్కడ 6. దీంట్లో గల డయాగ్నల్స్ అడుగుతున్నాడు. కర్ణాల సంఖ్య డయాగ్నల్స్ సంఖ్య అడిగాడు అనుకోండి. సూత్రము n × n - 3/2 n × n - 3/2. ఇప్పుడు ఇందులో 6 వేసామనుకోండి సార్ మనకు కర్ణాలు ఎన్ని వస్తాయి 6 6 - 3/2 2 1 2 3 మరి 6లో 3 తీస్తే 3 కదా 9. మనం కూడా లెక్క ఎడితే ఎన్ని వచ్చాయండి 9. కనుక కర్ణాల సంఖ్య ఎంత అంటే 9. అదే దశభుజలో ఒక కర్ణాల సంఖ్య ఎంత. దశభుజలో కర్ణాల సంఖ్య అంటే దశ అంటే ఎంత n = 10. కనుక 10 × 10 - 3/2 2 1 2 5 7 5 ఎంత అండి 35. వచ్చిందా లేదండి. లేదు రివర్స్ ఓకేనా. కర్ణాల సంఖ్య చూడండి సార్ కర్ణాల సంఖ్య 35 గల పటం ఏది. కర్ణాల సంఖ్య 35 గల పటం ఏది. కర్ణాల సంఖ్య 35 అన్నాడు కాబట్టి n × n - 3/2 = 35. మరి ఇక్కడ n × n - 3 = ఏమవుతుందండి 70 కదా. మరి కర్ణాల సంఖ్య 70 కలిగిన ఆ పటం ఏది అంటే ఈ 70ని 3 గ్యాప్ వచ్చేటట్టు రాయాలి. 10 7 70 అయినా కనుక ఇది 10 ఇంటూ ఇది 7 అంటే n విలువ ఎంత అండి ఇక్కడ 7. ఇది n మైనస్ అంటే 10 - 3 7 వచ్చిందా అంటే n విలువ ఎంత అవుతుంది 10. కనుకే ఇక్కడ చూడండి n × n - 3/2 = 35. కర్ణాల సంఖ్య ఆడిచ్చి అది ఏ పటము లేదా దాని భుజాల సంఖ్య ఎంత అంటాడు. భుజాల సంఖ్య బట్టి దానికి పేరు పెడతాం కదా ఓకేనా. కనుకే n × n - 3/2 = 35 దట్ ఈక్వల్ n = ఎంత అండి 10. కనుక n = 10 కలిగిన కర్ణాలు 35 కలిగిన భుజం ఏది ఒక బహుభుజి ఏది అంటే n సంఖ్య భుజాల సంఖ్య 10 కనుక అది దశభుజి. ఇదేంటవుద్దండి దశభుజి. అటు నుండి ఇటు అడగొచ్చు ఇటు నుండి అటు అడగొచ్చు. కనుక ఈ ఫార్ములా గుర్తుండాలి సార్ ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల నిష్పత్తి. అంతర్కోణాలు బాహ్య కోణాల నిష్పత్తి ఇచ్చాడు సార్ ఓకేనా. సపోజ్ 3:2 అనుకుందాం. అంతర్కోణాలు బాహ్య కోణాల నిష్పత్తి 3:2 అయితే ఓకేనా దాంట్లో గల భుజాల సంఖ్య ఎంత అంటాడు. అంతర్కోణాలు బాహ్య కోణాల నిష్పత్తి 3:2 అయితే అందులో గల భుజాల సంఖ్య. మరి అంతర్కోణాల సూత్రం ఏంటండి 2n - 4 ఇంటూ 90. ఇది అంతర్కోణాలు ఒక్కొక్కటి కాబట్టి /n ఈస్ట్ ఓకేనా. ఇక్కడ మధ్యలో రాద్దాం ఇది ఈస్ట్ సార్ ఓకేనా. ఇలా ఇది అంతర్కోణాలు. బాహ్య కోణాలు అంటే 360/n = ఆ రేషియో ఇచ్చాడు 3:2 అని. మరి nకి n క్యాన్సిల్ సార్. చూడండి 91 94 అంటే ఇప్పుడు ఏమొచ్చింది 2n - 4 ఓకేనా ఈస్ట్ 4 = 3/3:2 అని. మరి ఇప్పుడు దీన్ని భిన్నాల రూపంలో రాసుకున్నాం 2n - 4/4 = 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 4n
-8 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా, చూడండి ఈ 4 3 12 అంటే 4n ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 20. n ఈక్వల్ టు ఎంత అండి మనకి 5. కనుక అది ఏమవుద్దండి చూడండి పంచభుజి అంటున్నాం. అంటే ఇక్కడ అంతర్కోణాల నిష్పత్తి బాహ్య కోణాల నిష్పత్తి 3:2 అయితే ఓకేనా, వాటి నుండి ఏమవుతుంది అంతర్కోణాల నిష్పత్తి 2n - 4/n అలాగే 360/4. n క్యాన్సిల్ 91 94 అంటే 2n - 4:4 ఈక్వల్ టు 3:2. దీని నుండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4n - 8 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 12. నా ఈ 8 వెళ్తే 20. n ఈక్వల్ టు ఏమో వచ్చింది 5. ఇలా రేషియో ఇచ్చి కూడా అడుగుతాడు, అంటే నిష్పత్తి అనుపాతం కాన్సెప్ట్ను కూడా కవర్ చేస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ అంతర్కోణాలు 1260 వస్తే దాని ఆన్సర్ ఏమని చెప్పాం నవభుజి అని అన్నాం కదా, ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా, మరి కొన్ని నెక్స్ట్ బిట్లు చూద్దాం సార్. చూడండి సార్, నెక్స్ట్ చూడండి. దీర్ఘఘనం జలాశయంలోకి 1 నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుంది. అయినా 216 ఘన సెంటీమీటర్ల సామర్థ్యం కలిగిన జలాశయం నిండుకు పట్టిన సమయం ఎంత? క్షేత్రగణితం అనే పాఠంలో మీకు ఎస్జిటి వరకు వచ్చేటప్పటికి అందరూ కూడా 2 డైమెన్షనల్ 3 డైమెన్షన్ చూస్తారు. ఆ ముందు కొలతల పాఠం అని ఉంది ఓకేనా, ఆ మెజర్మెంట్స్ అనే పాఠం బేసిక్ కాన్సెప్ట్ అది కూడా రావాలి. మరి అలాంటి మెజర్మెంట్స్ మీద ఇక్కడ లెక్క ఇచ్చాడు సార్. ఓకేనా, ఇక్కడ మనకి నీకు ముందు నుండి నేను చెప్తుంది ఒకటే ఏంటి సార్ అంటే అది ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ఓకేనా చూడండి, పర్టికులర్గా మీరు పర్టికులర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ప్రమాణాలు అనే కాన్సెప్ట్ మీద బిట్ అడిగాడు. మరి ఇక్కడ అడిగేటప్పుడు చూడండి, దీర్ఘఘనం జలాశయంలో 1 నిమిషానికి 30 లీటర్ల నీరు పడుతుంది. అంటే 1 నిమిషంలో 30 లీటర్ల నీరు పట్టడానికి నిండడానికి 30 లీటర్ల నీరు నిండడానికి ఎన్ని నిమిషాలు పడుతుందట? 1 నిమిషం పడుతుంది టైం. 30 లీటర్లు నిండడానికి జలాశయంలోకి 1 నిమిషం పడుతుంది. అలాంటిది 216 ఘనపు మీటర్లు అన్నాడు. 200 ఘనపు మీటర్లు అంటే క్యూబిక్ మీటర్స్ అంటాం దీన్ని. ఘనపు అంటే క్యూబిక్ మీటర్స్ ఓకేనా. మరి ఒక క్యూబిక్ మీటర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 216 క్యూబిక్ మీటర్లు అన్నాడు ఓకేనా. ఇంతకీ 1 మీటర్ క్యూబిక్ మీటర్ లేదా మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. ఇది ప్రమాణం సార్, ఇది తెలిస్తే అవుతుంది. అంటే ఏంటి 1000 ఘనపు మీటర్లు 1000 ఘనపు మీటర్లు ఈక్వల్ 1 ఘనపు మీటర్ ఈక్వల్ టు 1000 లీటర్లుకి సమానం. అంటే 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు 1 మీటరు ఓకేనా పొడవు తీసుకుంటే అంటే మనం దీర్ఘఘనంలో అంటే జలాశయం ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది ఇందులో 1 మీటర్ పొడవు ఉండాలి 1 మీటర్ వెడల్పు ఉండాలి ఓకేనా. ఇది మీటర్ పొడవు అలాగే మీటర్ వెడల్పు మీటర్ ఎత్తు, ఇందులో పట్టే నీరు 1000 లీటర్లు సార్ ఓకేనా. 1 ఘనపు మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్లు అయితే మరి 216 క్యూబిక్ మీటర్లు అంటే ఈ పదం తీసిస్తే మీటర్ క్యూబ్ అనే పదం తీస్తే అక్కడ ఎంత వేయాలి 1000 అంటే 216 ఇంటూ 1000 లీటర్లు ఓకేనా. ఇది పట్టడానికి ఇన్ని లీటర్లు నీరు పట్టడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. కనుక 216,000 లీటర్లకి ఎంత సమయం పడుతుంది ఇది కావాలి ఓకేనా. మరి ఎక్కువ బై తక్కువ 12600 బై ఓకేనా చూడండి 000/30 ఇంటూ 1 నిమిషం మిగిలింది. ఎక్కువ బై తక్కువ 30 లీటర్లు పట్టడానికి ఎంత అయితే ఇది పట్టడానికి ఎంత నీకు నేను ఆల్రెడీ చెప్పాను. మనకు వచ్చిన ఏకైక షార్ట్ కట్ అన్ని లెక్కలకి ఇదే, అన్ని కాన్సెప్ట్లకి ఇదే వాడాను నేను. మరి అందుకే చూడండి ఎక్కువ బై తక్కువ ఇంటూ రిమైనింగ్ నిమిషాలు. మరి 0కి 0 3 1 3 7 21 3 2 0 అంటే 7200 నిమిషాలు. అంటే నువ్వు పైకి వెళ్ళి చూస్తావు టెన్షన్ పడతావు ఓకేనా ఎగ్జామ్ వాళ్ళు. కానీ వాడు అడిగింది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే గంటల్లో అడిగాడు. మరి మనకు వచ్చింది నిమిషాలు అంటే ఇంకో ప్రమాణం కూడా తెలియాలి ఇక్కడ ఓకేనా. అంటే 60 నిమిషాలు 1 గంట అని తెలియాలి, 60 నిమిషాలు 1 గంట అని తెలియాలి. మరి ఇప్పుడు గంటల్లోకి మార్చాలి కాబట్టి ఈ 60తో భాగించాలి, నిమిషాలని గంటల్లో మార్చాలి కాబట్టి ఓకేనా. ఇక్కడ మళ్ళీ రెండోసారి వాడామనుకోండి ఒకవేళ ప్రమాణాలు చేంజ్ చేయడం రాలేదనుకోండి చూడండి ఇక్కడ 60 నిమిషాలు 1 గంట అయితే ఓకేనా. 60 నిమిషాలు 1 గంట అయితే ఎందుకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కింద వేయాలా గుణించాలా భాగించాలని ఫీల్ అవుతారు అందుకని 60 నిమిషాలు 1 గంట అయితే 7200 నిమిషాలు ఎన్ని గంటలు ఓకేనా. ఇది ఆన్సర్. ఎక్కువ బై అంటే ఎక్కువ గంటలే కదా వస్తుంది. 60 నిమిషాలు 1 గంట అన్నప్పుడు 7200 ఎక్కువ అవుతుంది. 7200/60 ఓకేనా ఇంటూ నిమిషానికి నిమిషాలు ఇవి ప్రమాణాలు ఇక్కడ రాస్తే అర్థమైంది. మిగిలింది ఏంటి 1 గంట ఈ పక్కన సారీ చూడండి సార్. నిమిషానికి క్యాన్సల్ 6 120 అంటే ఈ ఆన్సర్ ఏమొచ్చింది 120 గంటలు 120 గంటలు ఓకేనా వచ్చిందా. అండ్ ఈ ఆన్సర్ ఇగో ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా. అంటే కొలతలు అనే పాఠంలో 2 అంటే ద్రవ్యమానము కాలమానము ఇలా మన కాన్సెప్ట్లు ఉన్నాయి కదా ఓకేనా. ఇది అక్కడ మన ఏవైతే మనకి భారమతి అంటే కొలతలు అనే కాన్సెప్ట్లో ద్రవ్యమానము కాలమానము ఓకేనా ఇలా కొన్ని
కాన్సెప్ట్స్ తీసుకున్నాం. ఆ కాన్సెప్ట్లో రెండే వాడాడు, మిగతావి ఇంకా వాడలేదు. ఓకేనా? ఆ రెండిట్లో ఇగో 2 ప్రమాణాలు తెలియాలి. ఏంటవి? ఒక మీటర్ క్యూబ్, ఒక ఘనపు సెంటీమీటర్, ఘనపు మీటర్ ఈక్వల్ టు 1000 లీటర్లని, ఇంకోటి ఒక గంటకి 60 నిమిషాలని. ఈ 2 కాన్సెప్ట్ల మీద బిట్ అడిగాడు సార్. ఓకేనా? పూర్తిగా ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు వీడియో మొత్తం చూడవు, అందుకే 2 టాపిక్లను టచ్ చేశాను, మిగతావి డైరెక్ట్గా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఓకేనా? ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయినా ఎక్కువ మంది తక్కువ టైంలో చూడరు. ఒకవేళ మీరు కావాలనుకుంటే రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ ఇది ఓకేనా, రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఓకేనా మీకు ఈ వీడియోని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈవినింగ్ టైంలో పెడతాను. ప్రతి టాపిక్ని దాన్ని టచ్ చేస్తూ ఇప్పుడు ఎలా అయితే 2 టాపిక్లు ఎక్స్ప్లెయిన్ చేశానో అలా మొత్తంగా అన్ని టాపిక్ల ఎక్స్ప్లెనేషన్తో వీడియో రేపు చూడొచ్చు సార్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అందులో వీడియో చూడొచ్చు. ఓకేనా? కనుక మ్యాక్సిమం మీరు ఆ డౌన్లోడ్ చేసుకోండి సార్ యాప్ని. ఓకేనా? ఎందుకంటే ఇది ఒక్కదానికే కాదు, ఫర్దర్ వచ్చే ఎగ్జామ్స్ ఏవైనా నీకు నోటిఫికేషన్స్ ఏవైనా కావాలన్నా దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. యూట్యూబ్ కంటే నేను యాప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాను కాబట్టి యూట్యూబ్కి చూసారో లేదు, ముందు మేము టార్గెట్ పెట్టుకున్నామంటే అది కంప్లీట్ అయిన వరకు మళ్ళీ కనిపించను. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ ఎస్జిటి కానీ పూర్తిగా కంప్లీట్ అయ్యి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించిన తర్వాత ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ నేను యూట్యూబ్లోకి వచ్చాను. ఓకేనా? కనుక అంతేగాని మధ్యలో కనిపించట్లేదు సారు ఏంటి అని అనుకోవచ్చు. యూట్యూబ్లో కనిపించే కంటే మనం ఎవరికైనా ఎఫర్ట్ పెట్టామంటే అది కంప్లీట్ చేయాలి. ఓకేనా? అది కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చాను. ఓకేనా? కనుక మ్యాక్సిమం ఇక్కడ నువ్వు ఈ క్లాసెస్ చూస్తున్నప్పుడు ఓకేనా నీకు అవగాహన ఏంటనేది కనిపిస్తుంది. ఓకేనా? అలాగే రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్ అని యూట్యూబ్ ఛానల్లో మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో కూడా నోటిఫికేషన్స్ ఏవైనా నేను పెడితే ఇలాంటివి ఏవైనా వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది సార్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సోపాన చిత్రం ఇది చెప్పేశాం కదా. నెక్స్ట్ వన్ ఇది చూడండి, పెర్సంటేజ్. ఓకేనా? పెర్సంటేజ్ ఎక్కడ తీసుకుంటే 50లో 28%, 20లో 42%, 40లో 39%, 2000లో X%. అయినా X విలువ ఎంత అండి పెర్సంటేజ్లు. దీంతో పాటు ఇక్కడ సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ లో అంటే మీనింగ్ తెలియాలి. ఓకేనా? వి బడ్మాస్ అనే కాన్సెప్ట్ని వాడాడు సార్. ఈ వి బడ్మాస్లో ఏం వాడాడు ఫస్ట్ చూడండి. వి అంటే వెనకొలం, ముందు బార్ సార్, తర్వాత బ్రాకెట్స్. అంటే ఆ బ్రాకెట్స్ కూడా లోపల నుండి బయటికి రావాలి. ఎక్కడైనా ఈ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి ఇలా లోపల నుండి బ్రాకెట్. తర్వాత ఇది ఓఎఫ్ ఆఫ్, తెలుగులో లో, ఆ లోయే ఈ ఓఎఫ్ ఆఫ్. తర్వాత డివిజన్ అంటే భాగాహారము. ఓకేనా? తర్వాత మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షను. ఇవి నీ సింబల్ సార్. బి అంటే బ్రాకెట్స్, వి అంటే వెనకొలం అంటే బార్. ఫస్ట్ బార్ ఏది ఉందో అది ముందు చెయ్యాలి అని అర్థం. అలా ఇక్కడ నీకు పెర్సంటేజ్ కాన్సెప్ట్తో పాటు ఇది ఇచ్చాడు. మరి ఇక్కడ చూడండి సార్, 50 ఓకేనా, లో అంటే ఇంటూ 28%, శాతం సింబల్ తీస్తే బై 100 వేయాలి. 100 ప్లస్ 20 లో ఓకేనా అంటే ఇంటూ నెక్స్ట్ ఏంటండి 42 బై 100 ప్లస్ ఓకేనా 40 లో అంటే ఇంటూ 39 బై 100 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ ఎక్స్ బై 100. ఓకేనా? ఇలా రాసుకుంటే వీటన్నిటిలో కామన్ కింద ఏం తీయచ్చండి 100 కామన్ తీయచ్చు. ఈ 100 ఓకే. అలాగే ఈ 50, ఈ 20, ఈ 40లో ఓ 10 కూడా కామన్ తీయచ్చా? 10 కామన్ తీయచ్చు. అలాగే ఇందులో చూడండి 14లో ఒక 2 ఉంది, 2 14లా. అలాగే ఇక్కడ 10 ఇంటూ 2లో 2 ఉంది, 40 ఇంటూ 2లో ఓకేనా 2 ఉంది. కనుక అన్నిట్లో ఓ 20 కామన్ తీసింది అంటే ఒక 2 ఓ 10 ఓకేనా చూడండి బై 100. ఇవన్నీ కామన్ తీసిస్తే ఇక్కడ ఒక 2 కామన్ తీస్తాను. ఎందుకు సార్ ఇవన్నీ కామన్ తీస్తున్నారంటే ఇక్కడ 100 ఉంది పోవడానికి, ఇందులో 2 ఉంది పోవడానికి, ఇందులో 10 ఉంది పోవడానికి. కనుక అవతల ఏవైతే ఎక్స్ను మాత్రం ఒంటరిని చేయాలంటే ఇవతల కొన్ని కామన్ తీసాను. చూడండి 50లో ఒక ఇక్కడ ఏమేమి కామన్ తీసి ఈ 100 తీస్తాను. మరి 50లో చూడండి సార్ ఓ 10 వచ్చింది, ఇంకా 5 ఉంటుంది ఓకేనా 5. అలాగే ఇక్కడ 2 కామన్ తీసాను అంటే 14. ఇది ఫస్ట్ టర్మ్. అలాగే ఇందులోకి రండి 20, 10 రెళ్ళు 20 కామన్ తీస్తాం, ఈ 100 కామన్ తీస్తాం అంటే ఇక్కడ 42 ప్లస్ ఇక్కడ ఈ 100 కామన్ తీస్తాం, ఇక్కడ 20 కామన్ తీస్తాం 2 ఉంటుంది, 2 ఇంటూ 39 ఓకేనా ఈక్వల్ టు 200 ఇంటూ ఎక్స్ బై 100. ఓకేనా? ఈ 100కి ఈ 100 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 2 1ల 2 5ల అంటే 5x ఉంది అవతల. ఓకేనా? ఇక్కడ రండి సార్, ఇక్కడ ఏం మిగిలిందో 14 5ల 70 ప్లస్ కింద పక్కన ఎక్కర్లేదు, కింద అయితే నీకు కలపడాలు బాగొచ్చు కదా. నెక్స్ట్ 39 రెళ్ళ 78 అండ్ ఆన్సర్ 10 1 10 14 18 19 190 అంటే ఇక్కడ 190 వచ్చింది సార్. ఓకేనా? యువతల వైపు మీరు కొట్టేటప్పుడు చూడండి 10 కొట్టారు ఓకేనా. ఇక్కడ ఏం కొట్టేసాము 2తో కొడుతున్నప్పుడు చూడండి ఇక్కడ 0 కొట్టారు, 2 ఎంతలు పడుతుందండి 2 10ల. ఇది చూడాలి ఓకేనా. మనం క్యాన్సిల్ ఇక్కడ చూడండి. మరి ఇలాంటి మిస్టేక్ చేస్తారు ఎగ్జామ్లో, విట్టిపోతుంది.
ఓకేనా. చాలామంది క్యాలిక్యులేషన్ పార్ట్లో స్పీడ్గా చేసి, స్పీడ్ కాదు ఇక్కడ కావాల్సింది, ఇచ్చిన ఆ 16 బిట్లు 8 బిట్లే కదా మన మ్యాథ్స్, ఓకేనా, 8 మార్కులే కదా, కనుక కొద్దిగా స్లోగా చేయండి సార్, ఓకేనా. ఇలా ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఎందుకు అంటే నీకు అలాగే ఇలా కొడతావు పాపం తెగదు, ఇక్కడ చూస్తావు మళ్ళా చేస్తావు, ఇది కనుక కొద్దిగా కేర్ఫుల్గా చేసుకుంటే సింపుల్గా చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ 10x. మరి 0కి 0 పోతే x ఈక్వల్ టు ఏమొచ్చిందండి 19. నేను చెప్పినట్టుగా చేయక్కర్లేదు, క్యాలిక్యులేషన్ పార్ట్ నీకు నచ్చినట్టు చేయు, కానీ ఆన్సర్ సింపుల్గా వచ్చేది 19. ఓకేనా. నెక్స్ట్ వన్ సార్. సరే, నెక్స్ట్ జెడ్ అనే అక్షరానికి ఓకేనా ఇక్కడ అమరికలు అడుగుతున్నాడు సార్, ఓకేనా. అమరికలు అనే కాన్సెప్ట్ జెడ్ అనే అక్షరం తయారు చేయడానికి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య అన్నాడు. జెడ్ అంటే ఇగో ఇది ఒక చూడండి ఇక్కడ జెడ్ అని ఇదొక అగ్గిపుల్ల, ఇదొక అగ్గిపుల్ల, ఇదొక అగ్గిపుల్ల, అంటే ఒక జెడ్ అనే అక్షరానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాలండి 3. అలా రెండో జెడ్ కావాలనుకోండి సార్, ఇదొక జెడ్ ఇదొక జెడ్, అంటే దీనికి 3 కావాలి కాబట్టి 2 కాబట్టి 3 రెల్లా. అలాగే 3 జెడ్లు కావాలనుకోండి సార్, ఇవి ఒక జెడ్కి 3 కాబట్టి అలాంటి మరి 3 కావాలి కాబట్టి ఇలా. మరి ఎన్ కావాలనుకోండి సార్, ఓకేనా. మరి సూత్రం రాయమన్నాడు, అంటే ప్రతిసారి 1కైతే ×1 అని, 2 అయితే ×2 అని, అలా ఎన్కైతే ఏమవుతుంది ×n, కనుక నీ ఆన్సర్ 3n. అయిపోయిందా, ఇది నీ యొక్క ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా ఈ క్రింది వాళ్ళలో సరి అయింది ఏది అంటున్నాడు. ఇక్కడ కూడా కొలతల పాఠం మీద 2 బిట్లు అడిగేశాడు, చూసారు కదా. కొలతలు అనే కాన్సెప్ట్ మీద అడుగుతాడు అన్నాను కదా. ఇక్కడ 2.5 గంటలు 180 అన్నాడు. 2.5 గంటలు అంటే గంటకి నిమిషాలు 60 కదా, ×60 వేసామనుకో 2 2 4 5/2 5/2 ఇంటూ గంట అంటే 60. మరి 2 1 2 30 150 వచ్చింది సార్. కానీ ఎంత రావాలి 180 అన్నాడు, కనుక తప్పు. ఒకటోది తప్పు సార్. రెండోది 1 లీటర్ ఈక్వల్ టు 1/1000 మిల్లీ లీటర్లు అన్నాడు, కానీ ఇక్కడ దీని అర్థము 1/1000 లీటర్లు ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్. ఓకేనా, ఇది కాన్సెప్ట్, కనుక ఇది కూడా తప్పే. అటు ఇచ్చాడు 1000, ఆ 1/1000 ఇటు ఉంటే అప్పుడు అది 1 మిల్లీ లీటర్కి సమానం అని. 1/1000 లీటర్స్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్. 1 బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు, కానీ నీకేమి ఇచ్చాడు 10 కోట్లు, కనుక ఇది తప్పే, అంటే మిగిలింది ఆన్సర్. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ చూడండి 50 సెంటీమీటర్ అన్నాడు, అంటే 1 లాక్ సెంటీమీటర్కి సమానం అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవడం ఏంటంటే ఓకేనా, ప్రమాణాలు తెలియాలి. కిలోమీటర్, ఓకేనా, హెక్టామీటర్, డెకామీటర్, చూడండి కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటరు, డెసిమీటరు, ఓకేనా, సెంటీమీటర్, డెసిమీటరు, సెంటీమీటర్, ఇది లైన్ అప్ సార్. ఓకేనా, ఈ సిఎం ఒకటే సెంటీమీటర్ అని. కిలోమీటరు, హెక్టామీటర్, డెకామీటర్, మీటరు, డెసిమీటర్, సెంటీమీటర్, ఇది ప్రమాణం. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబరు కిలోమీటర్ అన్నాడు, కిలోమీటర్ అన్నాడు కాబట్టి ఇక్కడ పెట్టి ఓకేనా, మనకి ఎక్కడికి వెళ్ళాలి సెంటీమీటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇగో ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే వరుసగా అక్కడ వరకు వెళ్ళిపోదాం సున్నాలు పెట్టుకుంటూ 0 0 0 0 0. ఓకేనా, అంటే ఇప్పుడు నీ ఆన్సర్ 1 కిలోమీటర్ అని నువ్వు తీసుకుంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ సెంటీమీటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్థానాలు లేవు కనుక సున్నాలు పెట్టేశాం. ఓకేనా, వచ్చిందా, ఇది నీ ఆన్సర్ సార్. ఇలా ప్రమాణాలు చేంజ్ చేయడానికి వీడియో మనం చేసాం, అది చూసినా సరిపోతుంది. ఓకేనా, కనుక ఇప్పుడు ఏమొచ్చిందండి 1 కిలోమీటర్ అంటే లాస్ట్ ఆన్సర్ రైట్ సార్. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దామా మరి. నెక్స్ట్ ఇలా సింపుల్ వేసిన ఘాతాంకాలు ఘాతాంక న్యాయాలతో పాటు నెంబర్ సిస్టమ్ 2 మిక్సప్ చేశాడు. నెంబర్స్ ఇచ్చాడు, ఘాతాంకాలు ఘాతాంక న్యాయాలు అన్నాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు మనం కింద 6 8 27 ఉంది, పైన 12 9 4 ఉంది, కనుక మనం చేంజ్ చేసేటప్పుడు ఓకేనా ఆ నెంబర్స్లోకి చేంజ్ చేసుకోగలిగితే మన లెక్క సింపుల్ అయిపోతుంది సార్. ఓకేనా, ప్రతిదీ సింప్లిఫికేషన్ చేసి అక్కర్లేదు, ఇక్కడ మనం వాల్యూస్ కట్టి అక్కర్లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి 12^4 ఉంది, 12^4 అంటే 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇది 6 రెల్ అని రాయొచ్చా. ఓకే, అలాగే ఇక్కడ 27 ఉంది, ఓకేనా 27 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 9 ఉంది కాబట్టి 9 × 3 అని రాయొచ్చా. ఓకే, ఓకేనా, అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇక్కడికి ఏం క్యాన్సిల్ అవుతున్నాయో అవి కొట్టిగా మిగిలిన చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ 12ని ఎలా రాద్దామండి మనము. ఓకేనా, 6 × 2 చూడండి ఫస్ట్ది. ఓకేనా, 6 × 2 హోల్ పవర్ 4, ఎందుకు 6 ఉంది కాబట్టి 6 పోయినట్టుగా. నెక్స్ట్ 9 క్యూబ్ అలా ఉంచండి. ఓకేనా, 4ని మళ్ళీ 2 ఇక్కడ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్లో మార్చుకోండి సార్. ఓకేనా, అయిపోయింది. బై కింద 6 క్యూబ్ ఓకేనా ఇంటూ ఇక్కడ 8 ఉంది కదా, 8ని 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాద్దాం, ఎందుకు 2లో మారిస్తాం. 27 ఉంది కదా, 27ని 9 × 3 రాద్దాం.
ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ 6 క్యూబ్లు ఉన్నాయి, ఇక్కడ 6లో 4 ఉన్నాయి, అంటే 3 పోతాయి, అంటే ఏమొస్తుంది ఒక 6. ఇక్కడ 2లో 4 ఉన్నాయి, ఓకేనా, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, మొత్తంగా కలిపితే ఎన్ని అవుతాయండి, ఇక్కడ 4 ఇక్కడ 2 కలిపి 6 అయ్యాయి. మరి ఇక్కడ 3 రెళ్ళు 6, అంటే వీటికి ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా. మరి 2 రాయక్కర్లేదు. నెక్స్ట్ 9లకు వచ్చేటప్పుడు ఒక 9కి పోతే ఇంకా 2 ఉంటాయి, అంటే 81, ఓకేనా, బై 3. 3తో 3 ఒకట్ల 3 రెళ్ళ, అంటే ఇప్పుడు ఏమొచ్చిందండి నీకు ఇక్కడ ఆన్సరు చూడండి. మనకి ఇక్కడ ఆన్సరు 2 ఒకట్ల 2, 2 ఆరుల ఈ 2 8ల 16, 162. సింప్లిఫికేషన్ వచ్చిందా లేదండి. అంటే నేను ఏం చేశాను, ఏం లేదు, మనం సింప్లిఫై చేసి మొత్తం రాసి ఎక్కర్లేదు, కింద ఉన్న వాల్యూలు పోవాలి. ఎందుకంటే అంకెల్లో ఇంటీజర్స్ వచ్చాయంటే కింద వాల్యూ ఉండకూడదు. కింద వాల్యూ ఉండకూడదు అంటే 6లు 3 ఉన్నాయి కనుక ఈ 12ని 6 రెళ్ళు రాశాను, అంటే 6/4. ఒకవేళ మళ్ళీ రాస్తాను చూడండి మీకోసం, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఏం రాస్తున్నాను, 6 × 2 హోల్ పవర్ 4 ఇంటూ 9 క్యూబ్ని మార్చట్లేదు, ఎందుకు కింద ఓకే 2ని 2 స్క్వేర్ అని రాసాం. కింద రాస్తున్నప్పుడు 6 క్యూబ్, ఇది 2లోకి మార్చాం కాబట్టి దీన్ని ఎలా రాయచ్చండి, 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ దీన్ని 9 × 3 అని రాసాం. మరి ఇక్కడ రాస్తున్నప్పుడు విడదీసి రాసాం అనుకోండి, 6/4 2/4 9 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్, కింద ఓకేనా 6 క్యూబ్ 2/6 9 × 3 అన్నాం. 6 క్యూబ్కి ఇది క్యాన్సిల్ అయిపోతే ఒక 6 ఉంటుంది, 2/6కి ఇవి 2/4 ఇవి 2, మొత్తం 6ఏనా, 6 క్యాన్సిల్ కనుక రాయక్కర్లేదు. 9 1 జా 9 2 జా అంటే 81, పైన 81 వచ్చింది సార్, ఇక్కడ స్క్వేర్ ఉండిపోయింది కాబట్టి. కింద ఏముందండి 3, 3 ఒకట్ల 3 రెళ్ళ, అంటే ఏమొచ్చిందండి 162. సింప్లిఫికేషన్ చేయడం రావాలి, అంటే ఇక్కడ భూములు సమానం అయితే ఘాతాంకాలు కలపాలని, ఓకేనా. అలాగే A/m హోల్ పవర్ ఆఫ్ n అంటే A/mn అని ఆ సూత్రాలను వాడాడు, ఓకేనా. కనుక ఆ బేసిక్ కాన్సెప్ట్ తెలియాలి ఇక్కడ. నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఓకేనా. A = 3 B = 2 అయినా A² - AB² - BA² + B² అన్నాడు. ఇక్కడ మనము డైరెక్ట్ ఈ విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సార్, అంతే, ఇంకేం లేదు. మరి A² అంటే 3² అనా, ఆల్జీబ్రా లెక్క చూడండి, మైనస్ AB అన్నాడు అంటే 3 × 2² - 2 × 3² ప్లస్ 2² ఇంతేనా. మరి 3² అంటే 9, 4 3ల -12, 9 3² అంటే 9 రెళ్ళ -18 ప్లస్ 4. పద్మాస్ రూల్ ప్రకారం ముందు కలిపి ఆ తర్వాత తీయాలి, అంటే ఎంత అండి 9 13 మైనస్ ఇది ఎంత అండి 20 30, ఓకేనా. మరి 30లో 13 తీస్తే -17. ఆన్సర్ 4th ఆప్షన్ వచ్చిందా. అంటే సింప్లిఫికేషన్ చేయడం వచ్చేస్తే సరిపోతుంది, ఓకేనా. మరి ఆల్జీబ్రాతో పాటు నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ని అడిగాడు సార్ ఇక్కడ. నెక్స్ట్ వన్, అంతర్కోణాలు మొత్తం చెప్పేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, గాసాబా అడిగాడు, ఓకేనా. 49 91 112 గాసాబా, వీటికి షార్ట్ కట్లో గట్రా అవసరం లేదు కదా, డైరెక్ట్గా 49 91, ఓకేనా, 112. ఇప్పుడు మనకి బాయినీ సూత్రాలు తీసుకుంటే ఇది 7తో అవుతుందా, ఓకేనా. 7 7 49 కదా, కనుక ఇవన్నీ 7తో భాగించబడతాయని తెలిసేయాలి, ఓకేనా. 7తో చేసామనుకోండి, 7 7ల, ఓకేనా, 7 1ల 7 3ల, నెక్స్ట్ 7 1ల 42 కదా, 7 6ల. మరి వీటన్నిటిలో ఏమైనా కామన్ వస్తుందా, రాదు, ఓకేనా. గాసాబా ఎక్కడితో ఆపాలి, నీకు ఆల్రెడీ చెప్పాను. గాసాబా ఎక్కడితో ఆపుతామంటే ఇచ్చిన సంఖ్యల్లో కానీ వచ్చిన సంఖ్యల్లో కానీ 1 ఉంటే ఆ లైన్కి గాసాబా 1 అయిపోద్ది. లేదు ఇచ్చిన సంఖ్యల్లో కానీ వచ్చిన సంఖ్యల్లో కానీ 1 ప్రధాన సంఖ్య అయ్యి మిగిలినవి దాని ఎక్కం కాకపోతే, అంటే ఇప్పుడు 7 ప్రధాన సంఖ్య, దాని ఎక్కాలు కాదు కదా ఇవి, కనుక అప్పుడు ఆ లైన్కి కూడా గాసాబా ఎంత 1. మొదటిది ఏం చెప్పాను, ఇచ్చిన సంఖ్యల్లో కానీ వచ్చిన సంఖ్యల్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 సో ఆన్ ఆల్రెడీ ఇచ్చాడు సార్, వీటి గాసాబా ఎంత అన్నాడు. అప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, మరి ఆ సంఖ్యలో 1 ఉంది కాబట్టి ఆ లైన్ గాసాబా ఎంత 1. ఓకేనా. 100 సహజ సంఖ్యల యొక్క గాసాబా ఎంత అంటే 1, ఎందుకు 1 ఉంది కాబట్టి. రెండో పాయింట్ ఏం చెప్పాను, సపోజ్ చూడండి 3 7 10, ఓకేనా 12 ఉంది, ఈ లైన్కి గాసాబా ఎంత అన్నాడు అనుకోండి, ప్రధాన సంఖ్య ఉంది, మిగిలినవి దాని ఎక్కం కాకపోతే, 1 కాదు అన్నీ దాని ఎక్కం అవ్వాలి, అలా ఎక్కం కాకపోతే దాని గాసాబా కూడా 1. మూడోది 2 పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే, అంటే అవి 2 ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు లేదా 3 10, ఈ రెండిటికి ఉమ్మడి గాసాబా 1 కదా, కనుకే వరుస సంఖ్యలైనా లేదా పరస్పర ప్రధాన సంఖ్యలైనా గాసాబా ఎంత 1. అలాగే వరుస సంఖ్యలు 5 7 6 15 ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా. 6 7 2 వరుస సంఖ్యలు లేదా 5 6 వరుస సంఖ్యలు, అప్పుడు గాసాబా ఎంత 1.
ఈ 4 కీ పాయింట్లో ఉంచుకుంటే ఆ లైన్ వరకు గాసాబా ఒకటి. ఈ లైన్కి ఇటు పక్కన ఏ ఉంటాయో వాటి లబ్ధమే నీ గాసాబా, అంటే 7 నీ గాసాబా. ఓకేనా, వచ్చిందా? ఇది గాసాబా. అలాగే భిన్నాలు ఇచ్చాడు. సపోజ్ చూడండి, 3/4, 5/6, ఓకేనా, 7/8 ఇలా ఇచ్చి దీనికి గాసాబా కట్టమన్నాడు. భిన్నాలు ఇచ్చి గాసాబా అని అడిగితే ఓకేనా, ఏం చేయాలి? ఏది అడిగాడో అది మీద కట్టేయాలి, మిగిలింది కింద కట్టేయాలి. అంటే మీద గాసాబా కట్టాలి, ఓకేనా, కింద కాసాగు కట్టాలి. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఏం చేయాలి? గాసాబా భిన్నాలు కడితే మీద గాసాబా కట్టాలి, కింద కాసాగు. గాసాబా అంటే చూడండి 3, 5, 7 ఇచ్చాడు కదా, ప్రధాన సంఖ్య, దాని ఎక్కాలు లేవు కాబట్టి గాసాబా ఎంత? 1. కింద 4, 6, 8 కదా, చూడండి 4, 6, 8 కాసాగు కట్టేటప్పుడు ఏదైనా దాని ఎక్కం పక్కన ఉంటే అది కొట్టివచ్చు. 4 రెళ్ళు 8 కాబట్టి 4 కొట్టివచ్చు. అంటే ఇప్పుడు ఈ రెండింటికే కట్టాలి. 2 3ల 2 4ల 3 4 12, 12 రెళ్ళ 24, 1/24. చూసారు కదా, ఇక్కడ ఏం చేశాను? 4వ ఎక్క ముందు కాబట్టి కొట్టి, ఇది కాసాకి షార్ట్ కట్. ఇందాక చెప్పింది గాసాబాకి. వరుస సంఖ్యలు ఉన్నా ఒకనా, లేదు ప్రధాన సంఖ్య ఉండి దాని ఎక్కాలు కాకపోయినా 2 ప్రధాన సంఖ్యలు ఉన్నా ఆ గాసాబా ఎంత? 1/20. ఇది గాసాబా. ఒకవేళ కాసాగు అడిగాడు అనుకోండి ఇదే లెక్కలో, ఓకేనా, దీనికే కాసాగు అడిగితే ఓకేనా, కాసాగు తిరగేసేతను అనకూడదు. కాసాగు అడిగితే ఏది అడిగితే అది పైన కట్టాలి, ఓకేనా, మిగిలింది కింద కట్టాలి. అది గుర్తుంచుకోండి సార్, ఇవి షార్ట్ కట్లు. ఒకరు భిన్నాలు ఇచ్చినప్పుడు. ఎందుకు భిన్నాలు కూడా మన పాఠంలో ఉంది, నెంబర్ సిస్టంలో. కాసాగు గాసం 2 కలిపి అడిగితే ఇలా అడుగుతుంది. కాసాగు ఈక్వల్ ఏంటండి? ఏది అడిగితే అది పైన కింద. మరి 3కి 5కి 7కి కాసాగు, ఓకేనా. 3 దేంతో తెగవు కాబట్టి అట్లా అర్థమే కాసాగు. 3 5 15, 15 7 105 బై కింద గాసాబా, ఓకేనా. గాసాబా 4కి 6కి 8కి గాసాబా అంటే వీటన్నిటిలో 2 కామన్ తీయచ్చా? ఓకేనా, 2 వస్తుందా లేదా? 2 రెళ్ళ 2 3ల 2 5ల అంటే ఇక ఇలా 4 6 8కి గాసాబా కడుతున్నాను. 2 రెళ్ళ 2 3ల 2 4ల. మరి ఈ లైన్కి గాసాబా 2 అనే ప్రధాన సంఖ్యకి ఎక్కాలు రాలేదు, 1 లేదా వరుస సంఖ్యలు ఉన్నాయి కనుక 1, 2 1ల 2. ఇది గాసాబా అంటే /2, 105/2 సార్. ఇదే నీ ఆన్సర్, ఓకేనా. కనుక గాసాబా అడుగుతుంది. అలాగే గాసాగు కాసాబా 2 సంఖ్యల లబ్ధంకి రిలేషన్ అడిగాడు అనుకోండి, LH = AB, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ = కాసాగు ఇంటూ గాసాబా. దీని మీద ఏం అడుగుతాడంటే కాసా 2 నెంబర్లు ఇస్తాడు, SCF ఇస్తాడు, L ఎంత అని అడుగుతాడు. లేదా LCM SCF ఇస్తాడు, ఆ 2 సంఖ్యలో A ఎంత B ఎంత అని అడుగుతాడు, ఓకేనా. అలా A విలువ కానీ B విలువ కానీ H కానీ L కానీ అడిగితే ఇది కాన్సెప్ట్. కొన్నిసార్లు ఓకేనా ఆ 2 సంఖ్యల లబ్ధము 20 28, ఆ 2 సంఖ్యల లబ్ధం 20 28 ఇచ్చేసి వాటి HCF 27 అయితే, వాటి HCF 27 అయితే అటువంటి సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి అని అంటాడు. అటువంటి సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి అంటాడు. అప్పుడు మీ కాన్సెప్ట్ 27A 27B అవి 2 సంఖ్యలుగా తీసుకోవాలి. 27A ఇంకోటి ఎంతండి? 27B. మరి ఇప్పుడు ఇవి తీసుకొని లెక్క చేయాలి, ఓకేనా. ఏవి? మళ్ళీ సంఖ్యల లబ్ధం = అంటే 27 × A = 20 28 అని తీసుకొని దీని నుండి A × B వస్తుంది. ఈ 27 27 అటు వెళ్ళిపోయి అలా మనం లెక్క చేయాలి సార్, ఓకేనా. ఇలాంటి కాన్సెప్ట్లు అడుగుతూ ఉంటాడు, ఓకేనా. అవి నెక్స్ట్ దీంట్లో చూద్దాం, ఎందుకంటే లెందీ అయిపోతుంది కాబట్టి అన్నీ ఇక్కడ చెప్పడానికి. కనుక కాసాగు గాసాబా భిన్నాలు ఇస్తే చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇంతకీ ఆన్సర్ ఎంతండి? 7. ఓకేనా. నెక్స్ట్ వన్ సార్. ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ PQR, ఓకేనా. ట్రయాంగిల్ PQR = లో యాంగిల్ R = యాంగిల్ P + యాంగిల్ Q. PQ = 25 సెంటీమీటర్లు, PR = 24 సెంటీమీటర్లు. అయినా PR - QR ఎంత అంటున్నాడు, ఓకేనా. ఇక్కడ చూడండి సార్, మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి సార్, ఇది ట్రయాంగిల్ సార్, ఓకేనా. ఇది P, ఇది Q, ఇది R. PQR అన్నాడు కదా, PQR తీసుకున్నాం. యాంగిల్ R = ఇగో ఇది యాంగిల్ R = యాంగిల్ P + యాంగిల్ Q అంటున్నాడు. యాంగిల్ R = ఏమంటున్నాడు అండి? యాంగిల్ P + యాంగిల్ Q అంటున్నాడు. కనుక ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఒక కోణము మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అయితే అది లంబకోణ త్రిభుజము. అదేంటండి? లంబకోణ త్రిభుజము. మరి ఆ లంబకోణం ఎక్కడ ఉంటుంది? ఇగో ఇక్కడ 90 degrees, ఓకేనా. ఇక్కడ ఏముంటుంది? 90 degrees. ఎలా చెప్పగలిగారు సార్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు యాంగిల్, ఇది సమానంగా అంటే 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. మరి ఇది 90 అయితే ఇది 45, ఇది 45 డిగ్రీలు తీసుకోవచ్చా? 90 అయితే 45 45, మరి 90 ఓకేనా డిగ్రీలు. PQ ఇచ్చాడు సార్, PQ ఎంత? 25,
కర్ణం. ఓకేనా, లంబకోణ త్రిభుజం అని తెలిసిపోయింది కదా. పీక్యూ 25, పిఆర్ ఎంత అండి 24. అయితే ఓకేనా, మరి ఇది లంబకోణ త్రిభుజం కదా, మరి లంబకోణ త్రిభుజంలో ఇలా తీసుకున్నారనుకోండి సార్, ఇవి 45, 45 అని మనం చెప్పలేం కదా. కనుక ఇక్కడ చూడండి 45, 45 చెప్పొచ్చు. ఓకేనా, ఇవి ఇంకా కూడా మార్చొచ్చు. ఎలా, ఇది 70, ఇది 20 కూడా అవ్వచ్చా, 70, 20. ఎందుకు, ఈ రిలేషను మనకు చెప్పలేదు, పీక్యూలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి. కనుక అది లంబకోణ త్రిభుజం అని తెలుసు. ఇగో ఇలా రాసాం, ఇది 90 డిగ్రీలు సార్. ఓకేనా, పి ఇలా అయితే ఇది ఏ త్రిభుజం అన్నాం, లంబకోణం. మరి ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి, పి క్యూ ఆర్ అనుకుంటే ఆర్ దగ్గర 90 అన్నాం, యాంగిల్ ఆర్ ఏదైతే ఇదే తీసుకున్నాం. మరి ఇప్పుడు దీనికి ఎదురుగా ఉంది 25. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడండి, పిఆర్ ఇది 24. మరి లంబకోణ త్రిభుజంలో 24, 25 అయితే 5 థైరస్ ట్రిప్లెట్ 7. కనుకే ఖచ్చితంగా పీక్యూ ఎంత అండి 7. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, పిఆర్ అంటే పిఆర్ ఓకేనా మైనస్ ఇంకోటి ఏం అడుగుతున్నాడు అండి క్యూఆర్. మరి పిఆర్ ఎంత అండి ఇక్కడ మనకి 24 మైనస్ ఇది 7 తీసామనుకోండి, 24లో 7 తీసేయండి సార్. ఓకేనా, 24లో 7 తీస్తే 20లో 7 తీస్తే ఓకేనా, 20లో 7 తీస్తే 13, 13కి 4 కలిపితే 17. అంటే నీ ఆన్సర్ ఎంత అండి 17 సెంటీమీటర్లు. వచ్చిందా, ఇదే నీ ఆన్సర్ సార్, 17 సెంటీమీటర్. అంటే ఇక్కడ మనం తీసుకుంది ఏంటి, లంబకోణ త్రిభుజము అనే కాన్సెప్ట్ రావాలి. ఇదిగో ఇది యాంగిల్ ఆర్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అనేసి. మరి పీక్యూ ఈక్వల్ టు 25, 5 థైరస్ ట్రిప్లెట్స్ తెలియాలి. ఓకేనా, 5 థైరస్ ట్రిప్లెట్స్ ఏంటి, 3 చూడండి సార్, ఇక్కడ కాన్సెప్ట్ 3, 4, 5 ప్రాథమిక త్రికాలు అంటాం. ప్రాథమిక త్రికాలు 3, 4, 5 ఇది ఒక 5 థైరస్ త్రికం. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అలాగే రెండోది ఓకేనా 5, 12, 13. అలాగే 7 ఓకేనా 24, 25. మళ్ళీ దీని యొక్క మల్టిపుల్స్, దీన్ని 2తో కానీ 3తో కానీ అన్ని సంఖ్యలను గుణించము, ఆ వచ్చే కూడా 5 థైరస్ త్రికాలు. ఇవి ప్రాథమిక త్రికాలు అంటాం. వాటిని మళ్ళీ గుణిస్తే వచ్చే వాటిని వాటి యొక్క ప్రాథమిక త్రికాలకి త్రికాలు ఏర్పడతాయి. అంటే 2తో గుణిస్తే 6, 8, 10. అలాగే దీన్ని ఇప్పుడు 5 ఉంది కదా, దీన్ని గుణించారనుకోండి 2తోని. సపోజ్ ఇక్కడ 5, 12 ఇది ఉంది, 2తో గుణిస్తే 10, 24, 26. లేదా ఇది 0.5తో గుణించారనుకోండి, 0.5 అంటే సగం చేసామనుకోండి, హాఫ్తో గుణించారు అంటే ఇది 2.5, ఇది 6, ఇది 6.5 అవుద్ది. అంటే దేంతో గుణించామండి, ఇది డివైడెడ్ బై 0.5 లేదా హాఫ్. ఇంటూ ఆఫ్ చేసినా సరిపోతుంది. ఇంటూ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, సగము. అంటే ఒక నెంబర్తో గుణించినా భాగించినా అంటే అలా చేస్తే వచ్చేవి కూడా ఏమవుతాయండి 5 థైరస్ త్రికాలు. ఓకేనా, ఇది 5 థైరస్ త్రికాలు కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ 5 థైరస్ త్రికాల్లో చూడండి, n సరి సంఖ్య అయింది అనుకోండి సార్, n సరి సంఖ్య అయితే ఒక 5 థైరస్ త్రికాలు ఎలా రాస్తాం చూడండి. n సరి సంఖ్య అయితే 5 థైరస్ త్రికాలు, n బేస్ సంఖ్య అయితే 5 థైరస్ త్రికాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు తీసుకుందే చూద్దాం, 5, 12 ఒకనా 13 తీసుకున్నాం కదా, ఇది 5 అయినప్పుడు ఒకనా బేస్ సంఖ్య అయినప్పుడు చూడండి 5 అని తీసుకుంటే ముందు దీన్ని స్క్వేర్ చేసేయాలి. ఒకనా ఏం చేయాలండి, స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత అండి 25. దానికి -1 +1 అంటే ముందుది తర్వాత రాయండి. 25 ముందు ఏంటండి 24. ఓకేనా, అంటే ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఏం చేసాము 25. 25 స్క్వేర్ అన్నాం కదా, దాన్ని ఒకనా ఇక్కడ చూడండి, ఇక్కడ 5 స్క్వేర్ -1 అని చేస్తున్నాం. చేసే ముందు ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి, 5 సార్ n విలువ ఓకేనా, ముందు స్క్వేర్ చేయండి సార్. 5 స్క్వేర్ ఎంత అండి 25. ఓకేనా, బై 2 అని చేస్తే స్క్వేర్ చేసి బై 2 చేశాను, దానికి 12.5 వచ్చింది సార్. దాని ముందుది దాని తర్వాత ఇంటీజర్ రాయాలి. ముందుది 12, తర్వాత ఎంత అండి 13. ఇదే నీ ఆన్సర్. ఓకేనా, ఈ 12.5కి ముందుది 12, తర్వాత 13, 5కి వచ్చిందా లేదండి. అలాగే 7కి తీసుకున్నాను అనుకోండి, 7 స్క్వేర్ ఎంత అండి 49. 49లో సగము, 49లో సగము అంటే 49/2 అంటే ఎంత అండి ఇక్కడ 23. ఒక చూడండి ఎంత, 2 1 2 2 4 కనుక 24.5 అంటే ముందుది 24, తర్వాతది 25. అంటే నీ ఆన్సర్ 7, 24, 25. ఇది ఒక 5 థైరస్ ట్రిప్లెట్. వచ్చిందా లేదండి. అంటే ఇలా మనం రాయొచ్చు. ఓకేనా, మన కాన్సెప్ట్ లేదు అనుకోండి, మనం ఇదే షార్ట్ కట్ ముందు చెప్పాం ఇంతకుముందు. ఇప్పుడు కొత్త షార్ట్ కట్ ఒకటి వస్తుంది, అది అలా బేసిక్ కాన్సెప్ట్ వస్తే అయిపోయింది. n అనేది బేస్ సంఖ్య అయితే, n అనేది బేస్ సంఖ్య అయితే స్క్వేర్ చేసి -1/2 స్క్వేర్ చేసి +1/2. ఇదే నీ ఆన్సర్ సార్. ఓకేనా, అంటే ఇప్పుడు ఇది 5 తీసుకున్నాను అనుకోండి, 5 స్క్వేర్ ఎంత అండి ఓకేనా చూడండి, 5 స్క్వేర్ 25, 25లో ఒకటి తీస్తే 24/2 12. 5 స్క్వేర్ 25, 25కి ఒకటి కలిపితే 26, 13 వచ్చిందా. అంటే n బేస్ సంఖ్య అయితే మిగిలిన 2 త్రికాలు చెప్పండి అంటాడు. n బేస్ సంఖ్య అయితే మిగిలిన 2 త్రికాలు n స్క్వేర్ -1/2, n స్క్వేర్ +1/2. మరి n సరి సంఖ్య అయితే చెప్పండి అంటాడు.
ఎన్ సరి సంఖ్య అయితే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, n/2 హోల్ స్క్వేర్ -1 n/2 హోల్ స్క్వేర్ +1. ఓకేనా, ఏం లేదు, n ఇప్పుడు 6 తీసుకున్నాను అనుకోండి, 6/2 అంటే 3ఏనా, 3 స్క్వేర్ 9, 9లో 1 తీస్తే 8, ఇక్కడ 6ఏనా, 6/2 చేస్తే ఎంత అంటే 3, 3 స్క్వేర్ 9, 9కి 1 కలిపితే 10. చూడండి వచ్చే త్రికాలు. కనుక ఈ 2 కాన్సెప్ట్లో గుర్తుంటే పైథాగరస్ త్రికాలు అయిపోయింది సార్. ఓకేనా, ఇదే కాన్సెప్ట్లో n బేస్ సంఖ్య అయ్యి బేస్ సంఖ్య వర్గాన్ని 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు అంటాడు. 2 వరుస సంఖ్యల మొత్తంగా ఒక బేస్ సంఖ్య వర్గము 5 స్క్వేర్ ఉందనుకోండి సార్, 25 దీన్ని 12 + 13 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు అంటాడు. ఇది నీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో బిట్టు. ఒక బేస్ సంఖ్య ఒక వర్గాన్ని 2 వరుస సంఖ్యలు మొత్తంగా ఏకైకంగా రాయొచ్చు, అదే ఇది. మరి ఇక్కడ ఏ బేస్ సంఖ్య తీసుకున్నా 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాయొచ్చాను, అదే ఇక్కడ సూత్రం. అంటే ఏంటి సార్, n² = ఇక్కడ రాసినవే n+, ఇది ఉంది కదా, n² + 1/2, ఇంకోటి n² - 1/2. ఇదే నీ ఆన్సర్. ఇది ముందు ఇది తర్వాత రాస్తే ఈ 2 సంఖ్యలు వస్తాయి. ఇది కాన్సెప్ట్. ఒక బేస్ సంఖ్య అయితే ఒక బేస్ సంఖ్య వర్గాన్ని 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు, అలా ఏకైకంగా రాయొచ్చు, అదే ఈ కాన్సెప్ట్. అంటే ఈ పైథాగరస్ త్రికాల నుండి అడిగే మరొక బిట్ సార్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెన్సురేషన్ ఓకేనా, జామెట్రీ కలిపితే ఎలాంటి బిట్లు అడుగుతాడో అలాంటి కండిషన్ అడిగాడు. లెంత్ అడిగాడు. ఇక్కడ కన్సెప్ట్ ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి 5 సెంటీమీటర్లు, యాంగిల్ ఏ 60 డిగ్రీలు అయినా కర్ణం బీడి ఎంత అంటే రేఖలు, కోణాలు, చతుర్భుజాలు అన్ని కాన్సెప్ట్ల మీద బిట్ సార్. ఓకేనా, ఇక్కడ బిట్ ఏంటంటే చూడండి, ఓకేనా, ఇక్కడ బిట్టు ఇలా తీసుకుంటే ఇది సమచతుర్భుజం, అంటే భుజాలన్నీ సమానంగా ఉంటే అది ఏమంటామండి, సమచతుర్భుజం అంటాం సార్. ఓకేనా, చూడండి రాంబస్. ఓకేనా, రాంబస్లో అన్ని భుజాలు ఎలా ఉంటాయండి, సమానం. కనుక ABCD అని తీసుకున్నాం అనుకోండి, 5 5 5 5 అన్ని భుజాలు సమానం కాబట్టి AB 5 అన్నాడు కాబట్టి అన్నీ సమానం సార్. యాంగిల్ ఏ ఓకేనా 60 డిగ్రీలు, ఇది ఎంత అండి, 60 డిగ్రీలు అన్నాడు. యాంగిల్ ఏ 60 డిగ్రీలు అయితే ఓకేనా, ఇప్పుడు కర్ణం బీడీ ఎంత అంటున్నాడు, కర్ణం బీడీ. ఓకేనా, బీడీ విలువ కర్ణం కావాలండి. మరి ఇక్కడ కర్ణము ఏది తీసుకుంటే మన ఆన్సర్ వస్తుందో తెలియాలి సార్. ఓకేనా, మరి ఇప్పుడు కర్ణము బీడీ అంటే ఇదేనా, ఇలా అయినా ఇది తీసుకోవచ్చా, ఓకేనా, మరి అది కర్ణం సార్. ఓకేనా, మరి లంబకోణ త్రిభుజం తీసుకుంటే కాన్సెప్ట్ వచ్చింది సార్. ఓకేనా, చూడండి మరి ఆన్సర్ చెప్పండి, ఎంతమంది చెప్తారో చూద్దాం. ఓకేనా, చేశారా, చూడండి. మరి ఇప్పుడు ఇది ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే మీరు మామూలుగా ప్రాబ్లం చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా రాసేస్తాం. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ అన్నాను. ఓకేనా, చూడండి లైన్స్ అండ్ యాంగిల్స్ తీసుకుంటే ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇవి 2 సమాంతరాలు అయితే వాటి మధ్య ఒక తిర్యక రేఖ గీస్తే ఏకాంతర అభిముఖ కోణాలు అంటే ఒక చూడండి ఏకాంతరంగా ఉండేవి. ఓకేనా, ఇక్కడ తిర్యక రేఖ ఒకటి గీస్తే ఓకేనా, ఇవి అంతర కోణాలు అంటాం. తిర్యక రేఖ ఒకవైపు ఉన్న అంతర కోణాలు మొత్తం ఎప్పుడు కూడా ఎంత అంటే 180. ఇది ఏ, ఇది బి అనుకుంటే వాటి మొత్తం ఎంత అండి, A+B = 180 డిగ్రీస్. ఓకేనా, అలాగే శీర్షాభిముఖ కోణాలు ఆపోజిట్గా ఉండేవి సమానం, అంటే యాంగిల్ ఏ = యాంగిల్ సి అని అలా మనం తీసుకుంటే కాన్సెప్ట్ చేయొచ్చు సార్. ఓకేనా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనము ఇక్కడ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్ని మనము ఇక్కడ నేను చెప్పట్లేదు లైన్స్ యాంగిల్స్ కోసం, వాటి కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఒక వీడియోలో చూపిస్తాను నీకు, అది అయిపోతుంది. ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ సమాంతర చతుర్భుజం ఇది సమచతుర్భుజం అంటే రాంబస్లో ఈ కోణము ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం కదా, ABCD ఎలా అయినా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఇది 60 డిగ్రీలు అయితే ఓకేనా, ఇక్కడ చూడండి సార్, ఇది ఒక రేఖ సార్. ఓకేనా, ఇది ఒక రేఖ తీసుకున్నాను అనుకోండి, ఈ రెండు సమాంతరం సార్. కనుక అప్పుడు తిర్యక రేఖ ఇది అవుద్దా, ఈ తిర్యక రేఖ ఒకవైపు ఉన్న కోణాలు ఏమవుతాయంటే ఇది 60 అయితే ఇది 120 డిగ్రీలు. ఓకేనా, అలాగే మరి ఇప్పుడు ఇది ఒకవేళ తిర్యక రేఖ అనుకున్నాం అనుకోండి సార్. ఓకేనా, ఇది తిర్యక రేఖ అయితే ఇది 120 అయితే ఇదేమవ్వాలి అప్పుడు ఓకేనా 120 అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది 60 అయితే ఇక్కడ కోణం ఎంత అవుతుంది, ఇది 60 అని సార్, ఎదురెదురు కోణం. మరి ఇది 120 అయితే ఇది కూడా 120, ఎందుకు మొత్తం కోణాలు 360 అవ్వాలి, అంతర కోణాలు మొత్తం అనే కాన్సెప్ట్తో ఇలా రాసాం సార్. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ BCD తీసుకుంటే ఇప్పుడు మనకు కర్ణం అడిగాడు, ఏది అడిగాడు ఓకేనా, కర్ణం BD ఎంత అన్నాడు. ఇగో ఇలా కట్ చేస్తుందండి, ఇది 5 భుజం
త్రిభుజం ఇది 5, ఇది 5, ఇది 5. మరి ఈ కర్ణం బీడి అంటే కర్ణం అనేది చూడండి ముక్కలు చేసింది ఈ 60ని, ఇది 60 డిగ్రీలు చేసింది, ఇది కూడా 60 డిగ్రీలు చేసింది. ఓకేనా, 60 60 60 చేసింది. కనుక ఏమైపోయిందండి ఇక్కడ ఇది 5 5 అన్నప్పుడు ఇది సమద్వికరణ చేస్తే 60 డిగ్రీలు 60 డిగ్రీలు ఆగకూడదు. ఈక్యులేటర్ ట్రయాంగిల్. మరి ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఈ కర్ణం ఏమైపోద్దండి ఇక్కడ మనకి. ఓకేనా, మరి ఆన్సరు చూడండి ఒకసారి ఏమొచ్చిందో. ఇక్కడ 5 సెంటీమీటర్లు 5√2 5√3 10 అన్నాడు. మరి ఆన్సర్ చెప్పండి సార్. ఓకేనా, కర్ణాలు ఇలా వస్తే నీ ఆన్సర్ ఏమవుతుంది. ఓకేనా, 5 5 అన్నాను. మరి ఇది ఇలా కట్ చేస్తే ఇక్కడ 60 ఇక్కడ 60 అన్నాను. ఈక్యులేటర్ ట్రయాంగిల్ వచ్చింది. ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ప్రకారం ఈ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఓకేనా, మరి ఇప్పుడు నీ ఆన్సర్ 5 5 అయితే ఓకేనా, ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఇది కూడా ఎంత అవుతుందండి. ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కనుక ఇది 5 ఇది 5 ఎప్పుడు ఇది 60 డిగ్రీలు ఇది 60 డిగ్రీలు. ఓకేనా, ఇది కూడా 60 డిగ్రీలు అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది 5. ఆన్సర్ చూసారు కదా. అంటే డయాగ్రామ్లో మనకి కాన్సెప్ట్ బాగా అర్థమైతే చాలా స్పీడ్గా చేయొచ్చు. అంటే బేసిక్ కాన్సెప్ట్. ఇది రాంబస్లో ఒకటి 60 డిగ్రీలు, దాని ఆపోజిట్ కూడా ఎంత 60. మరి ఇది 60 60 అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఎంత అవుతుంది అన్నాను 120. ఇది 120 ఎందుకు చెప్పాను ఇప్పుడే. ఇది ప్యారలాగ్రామ్లో ఓకేనా, ఇది రెండు సమాంతర రేఖలు అయితే ఇది ఏమవుద్దంటే తిరియక రేఖ. 60 ఒకవైపు నువ్వు 120 అవ్వాలి, ఇటు కూడా ఒకవైపు నువ్వు ఏమవ్వాలి 120 అవ్వాలి. కనుక ఇది 60 ఇది ఆపోజిట్ ఇది. మరి ఇప్పుడు ఇక్కడ ఇది 5 ఇది 5 ఇది 5 ఇది 5 అన్నప్పుడు కర్ణం సమద్వికరణ చేస్తే ఇలా గీసాం అనుకోండి, అంటే ఇది 60 డిగ్రీలు అయిపోద్దప్పుడు ఇది 60 డిగ్రీలు. అంటే ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడ్డది చూడండి. ఈ త్రిభుజంలో 60 60 60 అంటే 5 5 అయితే ఇది కూడా ఎంత 5 అంటే బీడీ ఎంత అండి 5 డిగ్రీలు. ఓకేనా, అలా మనం స్పీడ్గా చేయాలంటే బేసిక్ కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలి. అది వస్తే చాలు సార్. ఓకేనా, ఏం టెన్షన్ లేదు సార్. అంటే రిలేటెడ్ టాపిక్స్ మరికొన్ని దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఎక్కడైతే ఇప్పటికే లెందీ అయిపోతుంది కదా వీడియో, అందుకోసం ఆపాను. చూడండి నెక్స్ట్ నెంబర్ సిస్టంలో పునరావృతం చేయకుండా 4 1 7 6 అనే అంకెలతో రాయగలిగే అతిపెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్య అని అడుగుతున్నాను. అతిపెద్ద సంఖ్య అంటే పెద్దదాని నుండి చిన్నదానికి రాసేయాలి. అతి చిన్న సంఖ్య అంటే చిన్నదాని నుండి పెద్దదానికి. పెద్ద సంఖ్య అంటే ఏం చెప్పాను, పెద్దదాని నుండి చిన్నదానికి. ఇగో 4 1 ఇది పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య అనుకోండి, తిరగేసి రాసేస్తాను అనుకోండి, చిన్నదాని నుండి పెద్దది 1 4 6 7. లా ఏమడిగాడు, అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యలో భేదం అంటే డిఫరెన్స్ అడిగాడు. 11లో 7 తీస్తే ఒక చూడండి, 11లో 7 తీస్తే 4. కొంతమంది యూనిట్ ప్లేస్ చెప్తుంటారు కాన్సెప్ట్, అలా ఇక్కడ అన్నీ 4లే ఉన్నాయి చూసారా. అందుకే అలాంటివి షార్ట్ కట్లు పనిచేయవు. ఓకేనా, ఎప్పుడో కానీ ఇలాంటి పనికి షార్ట్ కట్స్ మన దగ్గర యూజ్ చేయకూడదు. ఆడు తెలివైనవాడు, పేపర్ ఇచ్చినవాడు. చూసారు కదా 4 అన్నిట్లో ఉందా, కొరకు లెక్క అంతా చేయాలి. తీసివేతలు కూడా షార్ట్ కట్టేడు సార్. ఓకేనా, ఒకటి వెళ్ళిపోయింది. 13లో 6 తీస్తే 7. ఓకేనా, ఇక్కడ 6లో 4 తీస్తే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఒకటి అప్పు వెళ్ళిపోయింది కదా. 5లో 4 తీస్తే 1, 6లో 1 అయితే 7లో 1 తీస్తే 6. 6 1 7 4 వచ్చిందా లేదా. ఇవి కాన్సెప్ట్. లేదా ఇలా బిట్ అడుగుతాడు 4 1 7 6లతో ఓకేనా, ఇవే అంకెలతో 4 అంకెల సంఖ్య రాయండి, ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు. 4 అంకెల సంఖ్యలు ఎన్ని తయారు చేయొచ్చు అంటే 4 అంకెల సంఖ్య ఒక బాక్స్ వేయండి సార్. ఇది ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు అంటే ఇక్కడ 4 అయినా పెట్టచ్చు, 1 అయినా 7 అయినా 6 అయినా పెట్టచ్చు. కనుక ఎన్ని విధాలుగా అండి 4 విధాలుగా. మరి ఒక సంఖ్య అయిపోయింది 7 అయిపోయింది అనుకుందాం. ఓకేనా, 3 అంకెల సంఖ్యలు ఇంకా ఇప్పుడు 4 అయిపోయింది కాబట్టి 3 అంకెలే కదా ఉంటాయి ఇక్కడ. ఆ 3 5 4 1 6 3 విధాలుగా నింపొచ్చు. ఇక్కడ ఒక 1 అయిపోయింది ఇంకా 2 విధాలుగా నింపొచ్చు. ఇంకా ఇక్కడ 6 అయిపోయింది ఇంకా ఒక విధంగానే నింపొచ్చు. కనుక ఇట్లా అర్థమే నీ ఆన్సర్. 4 3 12 12 24 24 1 24. ఎన్ని 4 1 7 6లతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయొచ్చు అంటే 24. అదే 4 1 7 6లతో 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు అని అనుకో, 3టికే బాక్స్ వేయండి సార్. ఓకేనా, ఇక్కడ ఎన్ని విధాలుగా నింపొచ్చండి 4 విధాలుగా. ఇక్కడ ఎన్ని విధాలుగా, 1 అయిపోతే ఇంకెన్ని ఉంటాయి 3 విధాలుగా, 2 అయిపోతే ఇంకెన్ని విధాలుగా 2 విధాలుగా. ఓకే చూడండి, మొదట 4 నింపేశారు ఎన్ని విధాలుగా 4 1 7 6 ఏదైనా నింపొచ్చు 4 విధాలు. 1 అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. ఇక్కడ 3 విధాలు నింపారు 7 అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఓకేనా 1 6 1 నింపొచ్చు 6 అయినా, కనుక 2 విధాలు. ఈ లబ్ధమే ఆన్సర్ ఎంత అండి 24. ఇలా అయినా 24 వచ్చింది చూసారా. అంటే 4 అంకెల సంఖ్యతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయొచ్చు, ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయొచ్చు. ఇలా అందులో ఒకవేళ 0 ఉంది చూడండి, 0 1 3 4 ఉంది. ఇప్పుడు 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు అన్నాడు అనుకోండి.
ఓకేనా 0 1 3 4తో 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు అంటే ఇక్కడ 0 ఇట్టామనుకోండి అది 3 అంకెల సంఖ్య అయిపోద్ది. కనుక 0 తప్ప మిగిలినవి నింపొచ్చు. 1 కానీ 3 కానీ 4 కానీ. ఎన్ని విధాలు? 3 విధాలు. అంటే ఇప్పుడు ఇక్కడ 1 నింపేసామనుకోండి ఇది అయిపోయింది. మరి ఇంకేం నింపొచ్చు? 0 3 4 ఇప్పుడు వాడొచ్చా? ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ ఎన్ని విధాలుగా అండి? 3 విధాలుగా. ఇక్కడ ఇప్పుడు 3 అయిపోయింది అనుకుందాం. ఓకేనా. మరి ఇప్పుడు 4 0లో ఇక్కడ 2 విధాలు. ఓకేనా. ఇక్కడ 0 అయిపోయిందాం. ఇక్కడ మిగిలింది ఒక్క విధం. అంటే ఇప్పుడు నీ ఆన్సరు 3 3 9 9 2 18 18 ఒకట్ల 18. ఓకేనా. 0 ఉంటే ఇలా 4 అంకెల సంఖ్య రాయాలంటే ఏం చేశాను? ముందు 0 తప్ప మిగిలిన 3 నింపుకోవచ్చు 3 విధాలు. అప్పుడు ఇక్కడ 1 2 3 4 నింపుకోవచ్చు. ఇంకా 0 ఇప్పుడు వాడొచ్చు. ఎందుకు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. 0 ఇప్పుడు 3 ఇది అయిపోయింది. ఇందాక 1 అయిపోయింది. 0 3 4 ఇట్లో 0 పెట్టచ్చు 3 పెట్టచ్చు 4 పెట్టచ్చు 3 పెట్టాను. అంటే ఇక్కడ ఎన్ని విధాలు నింపొచ్చు? 3 విధాలు. ఇది అయిపోయింది. ఇప్పుడు 0 4లో ఇక్కడ 0 పెట్టాను. అంటే 0 పెట్టచ్చు 4 పెట్టచ్చు 2 విధాలు. కనుక ఇక్కడ 0 అయిపోయింది. మిగిలింది ఇంక ఇక్కడే ఒక విధంగా. ఓకేనా. ఇలా తయారు చేయొచ్చు. మరి అయిపోయిందా. మరి ఇప్పుడు ఇదే అంకెలు 0 1 3 4తో 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు? 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు? 0 ఇక్కడ పెట్టకూడదు కదా. 3 విధాలుగా నింపొచ్చు. ఇక్కడ 0 పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ 4 పెట్టాం అనుకుందాం. ఒకవేళ 0 పెట్టకూడదు 3 విధాలుగా ఏదైనా నింపొచ్చు. పెట్టాం. మరి ఇప్పుడు 0 పెట్టుకోవచ్చా? కనుక ఇక్కడ ఎన్ని విధాలు? 3 విధాలు. ఇక్కడ 0 పెట్టామను. ఇంకా ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 2. ఇక్కడ 2 విధాలు. అంటే ఇక్కడ నీ ఆన్సరు 9 2 18. ఇదేనా. అంటే 0 ఉన్నప్పుడు 0 లేనప్పుడు కాన్సెప్ట్ చూశారు కదా. అవే 4 అంకెల సంఖ్యలు. కానీ ఇక్కడ 24 వేసి వచ్చి అక్కడ 18. ఈ క్లారిటీ చూసుకుంటే సరిపోతుంది సార్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటారు? ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25%కు సమానం అయినా ఆ కోణం. ఓకేనా. ఇక్కడ పూరక కోణం అంటే ఏంటి, సంపూరక కోణం అంటే ఏంటి తెలియాలి. 2 కోణాల మొత్తము 2 కోణాల మొత్తము ఓకేనా 90 డిగ్రీలు అయితే అవి ఒకదానికొకటి పూరక కోణాలు. ఏ కోణాలండి? ఒకదానికొకటి పూరక కోణాలు. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా యొక్క పూరక కోణం కావాలంటే 90 - బీటా అని రాయాలి. బీటా యొక్క పూరక కోణం కావాలంటే 90 - ఆల్ఫా. ఇవి పూరక కోణాలు. ఆల్ఫా బీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే ఓకేనా వీటిని ఒకదానికొకటి ఓకేనా ఏమంటామంటే సంపూర్ణ కోణాలు, సంపూరక కోణాలు, సంపూరక కోణాలు అంటాం ఒకదానికొకటి. అంటే ఆల్ఫా కావాలంటే 180 - బీటా, బీటా కావాలంటే 180 - ఆల్ఫా. వాటిని సంపూరక కోణాలు అంటాం. 2 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అయితే ఓకేనా అప్పుడు ఆల్ఫా బీటాలను సంయుగ్మ కోణాలు అంటాం. ఏ కోణాలండి? సంయుగ్మ కోణాలు, సంయుగ్మ కోణాలు అంటాం. ఓకేనా. ఆల్ఫా బీటాలను సంయుగ్మ కోణాలు అంటాం. ఇక్కడ ఆల్ఫా కావాలంటే 360 - బీటా, బీటా కావాలంటే 360 - ఆల్ఫా రాయాలి. ఇప్పుడు రండి ఒక కోణం యొక్క పూరక కోణం. ఓకేనా. ఒక కోణం యొక్క పూరక కోణం అంటే ఇక్కడ కోణం ఏదో మనం తీసుకుంటే దాని పూరక కోణం అంటే ఏమవుద్ది? ఆల్ఫా అని తీసుకున్నాను కూడా దాని పూరక కోణం 90 - ఆల్ఫా. ఓకేనా. దాని యొక్క సంపూరక కోణం ఈ ఆల్ఫాకి సంపూరక కోణం ఏంటండి? 180 - ఆల్ఫా. ఓకేనా. ఇది 90 - ఆల్ఫా పూరక కోణం. అదే ఆల్ఫాకి సంపూరక కోణం 180 - ఆల్ఫా కోణంలో 25%కు సమానం. అంటే ఈ 90 - ఆల్ఫా అనేది ఓకేనా ఈ 180 - ఆల్ఫా లో అంటే ఎంత అంటే ఇక్కడ లో అంటే ఇంటూ లో 25%. 25% అంటే బై 100 అంటే 1/4. ఇది నీ కాన్సెప్ట్ రాయడం. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ కాన్సెప్ట్ సార్ ఇది. ఓకేనా. చాలామంది రేఖాగంతం అయితే అనుకుంటారు. కానీ రేఖాగంతంలో లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ పర్సంటేజ్ 3 పాఠాలు కలిపి ఒక బిట్గా ఇస్తే ఎలా ఉంటుంది? ఇది కాన్సెప్ట్. ఆల్ఫా అనే దానికి ఇప్పుడే చెప్పాను. ఆల్ఫా యొక్క పూరకోణం 90 - బీటా అన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా అనుకుంటే 90 - ఆల్ఫా అని రాశాను. బీటా అని రాస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది. 90 - ఆల్ఫా పూరకోణం. అలాగే సంపూరకోణం 180 - ఆల్ఫాలో 25%కి ఈ పూరక కోణం సమానం అన్నాడు. అందుకే ఈక్వల్. మరి ఇప్పుడు ఇక్కడ 25 ఒకట్ల 25 4ల ఆ 4తో ఇటు వచ్చి గుణించామనుకోండి 4 90ల ఓకేనా 300 4 9 36 360 - 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1తో గుణిస్తే 180 - ఆల్ఫా. ఓకేనా. ఈ 4 ఆల్ఫాను అటు తీసుకెళ్ళిపోయి ఆ 180 ఇటు తెచ్చామనుకోండి 180 అవుద్ది. 360లో 180 తీస్తే 180. ఈ 4 ఆల్ఫాని అటు తీసుకెళ్తే 3 ఆల్ఫా అవుద్ది. ఎందుకు? ప్లస్ అయిపోద్ది కదా. ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 60 డిగ్రీలు. 3తో భాగిస్తే ఇదిగో నీ ఆన్సర్. ఎందుకు? ఆ కోణం ఎంత అన్నాడు. కోణం అంటే ఆల్ఫా కదా కనుక ఇది 60 డిగ్రీ. ఇది కాన్సెప్ట్ సార్. కనుక ఇగో ఇది తెలిస్తే దాన్ని బట్టి చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 2.5 సెంటీమీటర్ అయినా దాని కర్ణము ఎంత అన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రం అంటే ఇలా తీసుకున్నారనుకోండి, దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఎంతట, ఓకేనా, పొడవు L = 6 సెంటీమీటర్లు సార్, వెడల్పు B = 2.5 సెంటీమీటర్స్ అయినా ఈ కర్ణం ఎంత అంటున్నాడు. డయాగ్నల్ డి అడుగుతాను. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 2.5 సెంటీమీటర్లు అయితే కర్ణాల మొత్తం ఎంత అంటున్నాడు. అంటే ఈ కర్ణము ఈ కర్ణము, ఇది D1 ఇది D2 అనుకుంటే వాటి మొత్తం ఎంత అంటున్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి సార్, ఇక్కడ మనం డయాగ్రామ్లో ఇలా తీసుకుంటే, ఓకేనా, ఇది 6 ఇది 2.5 అయినప్పుడు ముందు ఈ కర్ణం కట్టొచ్చా, కట్టొచ్చు. అలాగే ఇది 6 ఇది 2.5 అయినప్పుడు, ఓకేనా, ఈ కర్ణం కట్టారు. అలాగే సేమ్ ఇటువైపు కర్ణానికి కూడా అవే కొలతలు అవుతాయి. ఇది 2.5 ఇది 6 అవుతుంది. కనుక ఒక కర్ణాలు సమానం కాబట్టి ఒక కర్ణం కట్టి డబల్ చేస్తే సరిపోద్దా. మరి ఇప్పుడు ఆ కర్ణం కట్టాలి అంటే ఇంతకీ ఇక్కడ ఏమైనా మనకు ఉందా అంటే, కర్ణము స్క్వేర్ = D1 కడితే D స్క్వేర్ = ఏమవుతుందండి, భుజము స్క్వేర్ D = ఓకేనా, స్క్వేర్ అటు వెళ్ళిపోయింది. D = 6 స్క్వేర్ 36 ప్లస్ 2.5 స్క్వేర్, ఓకేనా, 2.5 స్క్వేర్ అంటే ఇక్కడ దీని వాల్యూ మనము పాయింట్ తీస్తాం కూడా, 25/10 25/10 625/100, ఓకేనా, ఇది 360 మొత్తం కలిపి బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇంత మనం కష్టపడిపోవాల్సిన అవసరం లేదు సార్. ఓకేనా, ఎందుకు ఇంత మనం చేయక్కర్లేదు అంటే ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉన్నాయి సార్. మరి ఆ పైథాగరస్ ట్రిప్లెట్స్ చూడండి ఒకసారి ఎలా రాస్తున్నాను. ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్ ఎందుకంటే లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇది 6 ఇది 2.5 అయితే ఖచ్చితంగా ఇది లంబకోణ త్రిభుజం. చూడండి ఇక్కడ నుండి ఇది మరి పైథాగరస్ త్రికాలు అవ్వాలి. మరి అవ్వాలి అంటే ఇందులో పైథాగరస్ త్రికం ఏం దాగి ఉందో గుర్తుపట్టాలి. అలా గుర్తుపడితే చూడండి 6 2.5 ఉంది కదా, ఓకేనా. మరి ఇవి పైథాగరస్ త్రికాల్లో 1 ఇది 2 ఇది కర్ణం పెద్దది కనుక ఈ రెండింటి నుండి ఆ పైథాగరస్ త్రికం ఎక్కడి నుండి వచ్చింది అని తెలిస్తే లెక్క అయిపోయింది సార్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డబల్ చేసామనుకోండి, దీన్ని ఓకేనా డబల్ చేస్తే ఏమవుద్దండి, ఇంటూ 2 చేశారనుకోండి 6 రెళ్ళ 12 ఇది ఎంత అవుతుందండి 5. అంటే ఖచ్చితంగా మూడోది ఏమవ్వాలి, 5 12 అయితే ఇది ఎంత అండి 3. అంటే ఇప్పుడు ఇవి పైథాగరస్ త్రికాలు 5 12 13 ఇప్పుడు 2తో గుణిస్తే వచ్చాయి. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ ఇది x కదా, xని 2x అంటే 2x = 13, x = ఎంత అండి 6.5 అంటే ఈ కర్ణము 6.5. మరి ఇది ఏం చెప్పాను నేను, ఈ కర్ణము ఈ కర్ణాలు దీర్ఘచతురస్రంలో సమానం కనుక 2 × 6.5 కనుక 2 6లు 12 అలా 2 ఆఫ్లు 1 అంటే మొత్తంగా 6.5 గుణిస్తే ఎంత వచ్చిందండి 13. కర్ణాల మొత్తం ఎంత అండి 13 సెంటీమీటర్. చూశారు కదా, అంటే 2 6 25 ఉంది. ఒకనే దీన్ని 6 రెళ్ళు 12 అనే ఒక పైథాగరస్ త్రికం నాకు తెలుసు. 2.5 2.5 కలిపితే ఎంత అండి 5. మరి ఇప్పుడు ఇది ఎంత అవ్వాలి 12 5 అయితే ఇది 13 అంటే 2తో గుణిస్తే వచ్చేది కాబట్టి 2x = 13 x = ఎంత 6.5 ఇగో ఇది 6.5 మరి 1 మరి మనకి డబల్ కావాలి కదా, మళ్ళీ ఇక్కడ కట్టాము అవసరం లేదు. ఇగో ఇక్కడే ఒక ఎక్స్ విలువ 6.5 మరి 2 xలు ఎంత, మరి ఇది ఒక ఎక్స్ ఇది ఒక ఎక్స్ కనుక ఆన్సర్ వచ్చింది సార్. ఓకేనా, నెక్స్ట్ వన్ సార్. చూడండి సార్, ఆల్జీబ్రాలో లెక్క ఇచ్చాడు సార్. ఓకేనా, ఇక్కడ ఆల్జీబ్రాలో లెక్క ఏమి ఇచ్చాడు, 81x⁴ - 5x³ + 6x² 27x - x - 3. ఓకేనా, ఇందులో చూడండి సార్ లెక్క ఇచ్చినప్పుడు 27తో ఇది తెగుతుందా, ఓకేనా 27తో అది తెగిపోతుంది అంటే 27 1 27 3 తెగిపోయిందా. మరి 3తో ఆన్సర్ ఉండాలి, అన్నీ ఉన్నాయి చూడండి సార్ 3తో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x ఉంది, ఇట్లో x కామన్ తీసేద్దాం సార్. చూడండి మొదట 3 వచ్చింది, x బయటికి తెచ్చామనుకోండి ఇందులో ఏముంటుంది x³ - 5. ఓకేనా, ఇక్కడ చూడండి 5x², ఒక x బయటికి తెచ్చేస్తాను ప్లస్ 6 ఓకేనా x బై, ఓకేనా ఇక్కడ చూడండి x³ - 5x² ప్లస్ 6x ఉంది. ఓకేనా, లేదు x² బయటికి తెచ్చేద్దాం సార్. చూడండి x² బయటికి తెచ్చండి. ఎందుకు x² బయట తెచ్చేయాలంటే ఇందులో x² x ఉన్నాయి కదా, అందుకే x² వస్తుంది కాబట్టి బయట తెచ్చాను. 27 1 27 3 వచ్చింది. x² బయటికి తెస్తే ఇక్కడ ఏముంటుందండి x² - 5x + 6 బై కింద ఇంకేం మిగిలింది x × x - 3. ఈ x1 x కొట్టాం అంటే 3x రావాలి. దీన్ని కారణాంకాలుగా విడగొడితే xస్కు గుణిస్తే 6 కలిపితే -5 రావాలి. అంటే 2 3లేనా, ఇది చూడండి 2 3లే కదా కనుక నీవు ఎలా రాయొచ్చు దీన్ని 3 × x దీన్ని x - 2 × x - 3 అని రాయొచ్చు. బై కారణాంకాలు విడగొట్టాం కింద x - 3. మరి దీనికి ఇది కొట్టిస్తే నీ ఆన్సర్ ఏమొచ్చిందండి 3x × x - 2
ఓకేనా, ఎక్కడ ఉందండి, ఇగో ఇది నీ ఆన్సర్. అయిపోయిందా? ఇలా మనం చేసుకోవడము, అంకెలు కొట్టేసాము, తర్వాత x² కామన్ తీస్తే ఎక్స్తో కొట్టేసాము, అంటే 3x కామన్. ఇందులో మళ్ళీ ఏం మిగిలింది, x² - 5x + 6, దీని యొక్క కారణాంకాలు కట్టిస్తే ఆన్సర్ వచ్చింది సార్. ఓకేనా, ఇలా చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇందులో నెంబర్ ఏదైనా పెట్టేస్తాను అన్నావు అనుకోండి సార్. ఓకేనా, నెంబర్ పెట్టండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెంబర్ పెట్టావు, 1 పెట్టావు అనుకుందాం, 81. ఓకేనా, 1 పెడితే 1 - 5. ఓకేనా, ఎందుకు 1కి ఇవ్వండి, +6 బై కింద 27 × 1 × ఓకేనా -2 ఇలా రాసామనుకుందాం. 27 1 27 3 ఓకేనా, 7లో 2 తీస్తే 2 బై -2. ఇది కొట్టిస్తే ఏమొచ్చిందండి, -3 రావాలి. ఓకేనా, మరి -3 రావాలంటే ఇక్కడ 1 పెట్టాం అనుకోండి, ఇక్కడ చూడండి -2 అంటే -3 వచ్చిందా, అలాగే ఇక్కడ 1 పెట్టాం అనుకోండి -3 వచ్చిందా, కనుక 1 పెడితే 2 ఆన్సర్లు వస్తాయి సార్. కనుక ఇలాంటి లెక్కలు ఇస్తే ఏం పెట్టాలి, 2 పెట్టియండి సార్, లెక్క అయిపోద్ది. ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x = 2, ఏ లెక్క ఇచ్చిన పైన కింద ఇచ్చిస్తే 2 పెడితే నీ లెక్క అయిపోతుంది సార్. ఓకేనా, అలా మనం 2 పెట్టి వాల్యూ ఏది రైట్ అయితే అదే టికెట్ వెళ్ళి 2 పెట్టామనుకోండి, 2⁴ 64 అలా చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. x ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే షార్ట్ కట్. ఇలా కొట్టడం ఇవన్నీ ఇష్టం, లేకపోతే పైన 2 కింద 2 పెట్టి ఇక్కడ ఒక విలువ వస్తుంది, ఇక్కడ 2 పెడితే అదే విలువ వస్తుంది, ఒక ఆప్షన్ వస్తుంది, ఇంకోటి రాదు. ఓకేనా, అదే 1 పెడితే 2 రావడానికి ఛాన్స్ ఉంటాయి, కనుక అందుకు 2 పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా సార్, నెక్స్ట్ 1 చూడండి సార్. అయిపోయింది కదా, 1వ 2 చెప్పేసాం, 3 చెప్పేసాం, 4వది కూడా అయిపోయింది, 5 6 7 8 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 కూడా అయిపోయింది, 12వ బిట్టు, 13వ బిట్టు, 14వ బిట్టు, 15వ బిట్టు. ఓకేనా, 16. ఇది లాస్ట్ 1 సార్. ఓకేనా, చూడండి లాస్ట్ 1 ఏంటి, ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులను 1 గంట 20 నిమిషాల్లో పట్టును. అదే రకమైన 5 పైపులు ఎంత? ఓకేనా, అనుపాతం కాన్సెప్ట్, టైం అండ్ వర్క్ కాన్సెప్ట్. ఓకేనా, అన్నీ కలిపి బిట్టిస్తే 6 పైపులు వాడితే, ఓకేనా 6 పైపులు వాడితే ఆ ట్యాంక్ ఎన్ని నిమిషాలు నిండుతుందట, 1 గంట 20 నిమిషాలు. ఓకేనా, అయితే 5 అదే రకమైన పైపులు 5 పైపులు వాడితే, పైప్స్ 5 వాడితే ఎంత ఎక్కువ టైం పడుతుందా, కనుక ఎక్కువ బై 6 పైపులు వాడితే 1 గంట 20 నిమిషాలు. 5 పైపులు అన్నప్పుడు పైపులు అవే అయినప్పుడు కూడా తగ్గినప్పుడు టైం ఎక్కువ పడతలేదు, ఎక్కువ బై తక్కువ ఇంటూ టైము. ఇక్కడ గంట 20 నిమిషాలు, గంట అంటే 60, అదొక 20 80. ఓకేనా, 5తో కొడితే 5 1 5. ఓకేనా, 30 అని ఉంటుంది, 5 6 16 6 ఎంత అండి, 96 నిమిషాలు. కానీ ఇది గంటల్లో మార్చాలి కదా, 60 నిమిషాలు 1 గంట కాబట్టి ఇందులో 60 1 గంట అనుకుంటే ఇంకా 36 నిమిషాలు మిగిలింది. ఇగో ఇది 1 గంట 36. అనుపాతం కాన్సెప్ట్, టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ కలిపి ఇచ్చాడు. ఇగో ఇది కనుక 2 కాన్సెప్ట్లు కలిపి ఇస్తున్నాడు సార్. రాసులను పోల్చుట, అది 8th క్లాస్లో లాస్ట్ పాఠం, అనుపాత రాసులను పోల్చుట, అందులోని బిట్ సార్ ఇది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు నచ్చితే ఓకేనా సబ్స్క్రైబ్ అవ్వండి, దానివల్ల నెక్స్ట్ వీడియోస్ మీరు పొందగలరు. ఓకేనా, రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్. ఓకేనా, ఇది యూట్యూబ్ ఛానల్. యాప్ అయితే రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ, రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ యాప్ సార్. ఓకేనా, చూడండి ఓకేనా, యాప్ పేరు అయితే ఇదే రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ. ఇది యాప్ సార్, డౌన్లోడ్ చేసుకోండి సార్. ఓకేనా, అదే మన ఛానల్ పేరు అయితే రాంబాబు సార్ మ్యాథ్స్ క్లాసెస్. ఓకేనా, ఈ 2 మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదే కాదు, నెక్స్ట్ వచ్చే ఫర్దర్ ఏ నోటిఫికేషన్లు అయినా వాటి కోసం మెటీరియల్ అయినా లేదా ఏదైనా రిలేటెడ్ టాపిక్స్ అయినా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది సార్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.